స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాము. టిఎఫ్ వార్స్ అండ్ వేరియబుల్స్ ద్వారా ఒక అప్రోచ్, వర్క్ స్పేసెస్ ద్వారా ఒక అప్రోచ్, అండ్ డిఫరెంట్ రెపోస్ ని ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ కి ఒక్కొక్క రెపోని మెయింటైన్ చేయడం ఒక వే. సో మీరు 3 వేస్ అర్థం చేసుకోవాలి ఏది ఎలా చేయాలనేది. ఓకే, ఇంటర్వ్యూస్ లో మీకు నచ్చింది మీరు చెప్పొచ్చు, మీరు ఏది కాన్ఫిడెన్స్ ఉంటే అది. బట్ ప్రిఫరబుల్లీ నేను చెప్పింది ఇలా చెప్పండి. దానికి ఎందుకు రీజన్స్ అనేది కూడా మీరు మెన్షన్ చేయండి పర్టికులర్ గా. ప్రతి వేలో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూడండి. అండ్ నిన్న మాడ్యూల్ డెవలప్మెంట్ చూసాం. మాడ్యూల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక చిన్న సింపుల్ పోస్ట్ చేశాను లింక్డ్ఇన్ లో, మీరు చూసే ఉండొచ్చు. ఓకే, సో ఏంటి మాడ్యూల్ డెవలప్మెంట్ లో ఉండే అడ్వాంటేజెస్, ఎందుకు మనం టెరాఫార్మ్ మాడ్యూల్స్ యూస్ చేయాలి. అప్పుడప్పుడు మీరు లింక్డ్ఇన్ ఓపెన్ చేసి చూస్తున్నాను. యాక్చువల్లీ యూ షుడ్ స్టాప్ వాచింగ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ స్టార్ట్ వాచింగ్ లింక్డ్ఇన్. ఓకే, సో లింక్డ్ఇన్ లో మీరు ఓపెన్ చేసి చూస్తూ ఉంటే మీకు తెలియకుండానే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అంటే ఒక ఎగ్జిస్టింగ్ ప్రొఫెషనల్ లాగా మీకే అనిపిస్తుంది. అక్కడ కంటెంట్ వస్తుంటుంది, మీరు చూస్తూ ఉండొచ్చు. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ టెరాఫార్మ్ మాడ్యూల్స్? Not able to pick in the chat. లో టైప్ చేయండి. రీయూజబిలిటీ, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ కాబట్టి ఇట్స్ జస్ట్ లైక్ ఎ ఫంక్షన్. ఓకే, మీరు ఒకసారి రాసిన కోడ్ ని ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు. మెయింటైనబిలిటీ అంటే సెంట్రలైజ్డ్ అప్రోచ్. ఒక ప్లేస్ లో మీరు అప్డేట్ చేస్తే అన్నిట్లోకి అప్డేట్స్ చాలా ఈజీగా మనం తీసుకోవచ్చు. అలానే స్టాండర్డ్స్ మీరు మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే యాక్చువల్ కోడ్ రన్ అయ్యేది మనకు మాడ్యూల్స్ లో కాబట్టి ఇక్కడ మీరు కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెన్స్ టైప్ కానీ, పారామీటర్స్ కానీ, ఎవ్రీథింగ్ మీరు అక్కడ చేయొచ్చు. అండ్ కన్సిస్టెంట్ ఇన్ఫ్రా అక్రాస్ ఆర్గనైజేషన్. సో ఇవన్నీ మీరు ప్రాపర్ గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూలో బాగుంటుంది. ఓకే, నిన్న మనం చూసాం ఎలా మాడ్యూల్స్ ఉంటాయో కూడా. మాడ్యూల్ కోడ్ ఒక దగ్గర ఉంటుంది, సింపుల్ గా కాల్ చేస్తాము. మాడ్యూల్ డెఫినెట్లీ మనకు అవుట్పుట్ ఫైల్స్ అనేది ఇవ్వాలి. ఓకే, సో మనం ఇన్పుట్స్ పాస్ చేస్తాం, అది అవుట్పుట్ ఫైల్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తేనే మనం దాన్ని మళ్ళీ అవుట్పుట్ ని యూజ్ చేసుకోగలం. ఓకే, అండ్ EC2 మాడ్యూల్ డెవలప్మెంట్ గురించి చూసాము. కొత్తగా ఏమి ఉండదు ఇక్కడ. మీరు మామూలుగా టెరాఫార్మ్ కోడ్ ఎలా అయితే రాస్తారో రిసోర్స్ డెఫినేషన్స్ అన్ని మాడ్యూల్స్ లో రాస్తాము. ఓకే, ఇక్కడ జస్ట్ కాల్ చేస్తాం అంతే. అండ్ ఆ పారామీటర్స్, అక్కడ వేరియబుల్స్ ఏదైతే మ్యాండేటరీగా ఉంటుందో ఆర్ ఆప్షనల్ గా ఉండి మీరు ఓవర్ రైట్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని ఇలా మీరు పాస్ చేస్తారు. దట్స్ ఆల్. ఓకే, సో ఇప్పుడు మనం VPC గురించి డిస్కస్ చేద్దాం. మీరు చూసే ఉండొచ్చు, చూసారా యూట్యూబ్ లో నెట్వర్కింగ్ సెషన్స్? ఛానల్లో ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ VPC అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ VPC గురించి మర్చిపోండి, అసలు క్లౌడ్ అనేది లేదు. క్లౌడ్ అనేది లేనప్పుడు కంపెనీస్ ఎలా మేనేజ్ చేసాయి? ఆన్ ప్రిమైస్ డేటా సెంటర్స్ అంటాం, రైట్? అంటే ప్రతి కంపెనీకి ఒక సర్వర్ రూమ్స్ అనేది ఉంటాయి. ప్రతి కంపెనీకి ఇలా సర్వర్ రూమ్స్ అనేది ఉంటాయి. ఇక్కడ సర్వర్స్ ప్లేస్ చేసి వాటికి పవర్ కనెక్షన్, నెట్వర్క్ కనెక్షన్, ఫిజికల్ గా సెక్యూరిటీ, ఓకే, అండ్ ఫైర్ వాల్ సెక్యూరిటీ, ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తారండి, ఇక్కడ పెడతారనమాట. మీరు ఒక అప్లికేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీ హోటల్ కోసమో ఆర్ బ్యాంక్ కోసమో సంథింగ్.
కొత్తగా మీరు చూస్తున్నారు కదా, డిజిటల్ బ్యాంక్స్ చాలా వస్తున్నాయి. డిబిఎస్ అనేది ఒక డిజిటల్ బ్యాంక్, రెవలట్ అనేది ఒక డిజిటల్ బ్యాంక్. డిజిటల్ బ్యాంక్స్ ఏంటంటే కంప్లీట్లీ క్లౌడ్ బేస్డ్ అనమాట. ఎందుకు అవి క్లౌడ్ బేస్డ్ కి వెళ్తున్నాయి డిజిటల్ బ్యాంక్స్ అనేది? ఇప్పుడు ఆన్ ప్రైస్ డేటా సెంటర్స్ లో ఉండే మనకు డిసడ్వాంటేజెస్ ఏంటి? మనది బ్యాంకింగ్ అప్లికేషన్, మనది బ్యాంక్, మన బిజినెస్ బ్యాంక్. మన బిజినెస్ బ్యాంక్ అయినప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా అంతా దేనిపైన ఉండాలి? కొత్తగా ఎలా తెచ్చుకోవాలి మనం మన సేవింగ్స్ అకౌంట్, మన బ్యాంక్ లోకి ఎక్కువ మంది అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, దీనిపైన మన ఫోకస్ ఉండాలి. బట్ బ్యాంక్ అనేది 90% 80% టెక్నాలజీ బేస్ పైన రన్ అవుతుంది కాబట్టి ఒకవేళ క్లౌడ్ అనేది లేకపోతే సో అప్పుడు ఎంత టఫ్ అవుతుందంటే చూడండి, ఫిజికల్ స్పేస్ ఒకటి తీసుకోవాలి, అదే స్పేస్ కి ఫిజికల్ గా సెక్యూరిటీ ఉండాలి, 24/7 కొంతమంది సెక్యూరిటీ పీపుల్ అక్కడ ఉండి వాచ్ చేస్తూ ఉండాలి, నెట్వర్కింగ్ తీసుకోవాలి, పవర్ కనెక్షన్ తీసుకోవాలి, ఫైర్ వాల్స్ పెట్టాలి, ఓకే, మళ్ళీ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్స్ తీసుకోవాలి, నెట్వర్క్ అడ్మిన్స్ తీసుకోవాలి, డేటా సెంటర్ బ్యాకప్ తీసుకునే వాళ్ళు, స్టోరేజ్ బ్యాకప్, ఓకే, ఇంకా చాలా పర్సన్స్ ని మనం హైర్ చేయాలి. ఈ పర్సన్స్ అందరినీ హైర్ చేసి వీళ్ళని మేనేజ్ చేసేసరికి మనకు బ్యాంక్ కి మన రెస్పాన్సిబిలిటీ, మన మెయిన్ ఫోకస్ అంతా డివియేట్ అయిపోయి మనకు ఒక ఐటీ కంపెనీ లాగా తయారవుతుంది తప్ప బ్యాంక్ యొక్క ఆపరేషన్స్ పైన ఫోకస్ చేయలేకపోతున్నాం. సో అందుకని ఈ క్లౌడ్ వచ్చిన తర్వాత డిజిటల్ బ్యాంక్స్ అనేవి ఎక్కువ వచ్చేసాయి. ఎందుకంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా క్లౌడ్ లోనే తీసుకుంటుంది కాబట్టి మనకు ఫిజికల్ స్పేస్ అవసరం లేదు, ఫిజికల్ సెక్యూరిటీ అవసరం లేదు, మన నెట్వర్కింగ్ మనం ఏం చేయట్లేదు, మొత్తం క్లౌడ్ లోనే ఉంది, పవర్ కనెక్షన్స్ మనం ఇచ్చుకోవట్లేదు, ఫైర్ వాల్స్ అక్కడే ఉన్నాయి, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్స్ మినిమం సరిపోతుంది, ఎందుకంటే మనమేమి ఓఎస్ ఇన్స్టాల్ చేయట్లేదు, నెట్వర్కింగ్ కూడా అక్కడే ఉంది, బ్యాకప్స్ ఎవ్రీథింగ్ మనకు క్లౌడ్ లోంచి సొల్యూషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు డిజిటల్ బ్యాంక్స్ అనేవి వాళ్ళ బిజినెస్ పైన ఫోకస్ చేస్తూ వీటిపైన కొంచెం ఫోకస్ తగ్గిపోయింది ఆబ్వియస్లీ, ఎందుకంటే ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది కాబట్టి. సో ఇది డేటా సెంటర్ అంటాం మనం, ఓకే. అంటే ఇక్కడ సర్వర్స్ ఉంటాయి, సర్వర్స్ మధ్యలో సబ్నెట్స్, ఇట్లా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అదే డేటా సెంటర్ ని తీసుకెళ్లి ఇదంతా తీసుకెళ్లి మనం క్లౌడ్ లో వేస్తే దాన్ని విపిసి అంటాం, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి అంటే ఐసోలేటెడ్ ప్రాజెక్ట్ స్పేస్ వేర్ వీ కెన్ క్రియేట్ సర్వీసెస్ ఫర్ ఎ ప్రాజెక్ట్. We will have full access, full control and access on this. ఓకే, సో మీకు ఆన్ ప్రిమైస్ లో ఎలా అయితే ఉంటుందో డేటా సెంటర్, అలానే మీ ప్రాజెక్ట్ కోసం ఒక స్పెసిఫిక్ గా ఒక స్పేస్ కావాలి. దీన్ని మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు షేర్ చేసుకోలేరు, ఇది క్లౌడ్ మనకి ఇచ్చే గ్యారంటీ అనమాట. ఓకే, సో దాని లోపల మీ ఇష్టం వచ్చినట్లు మీ సర్వర్స్ ని కానీ ఫైర్ వాల్స్ ని కానీ ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు, డేటాబేసెస్ కానీ బ్యాకప్స్ కానీ ఏమైనా, దానికి వేరే వాళ్ళకి యాక్సెస్ ఉండదు, ఓన్లీ మీకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఎవరైతే విపిసి క్రియేట్ చేశారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇది విపిసి అంటే ఏంటి అని కూడా అడుగుతారు ఇంటర్వ్యూస్ లో డెఫినెట్లీ. ఇలా చెప్తూ అసలు ఇప్పుడు మనం విపిసి ఎందుకు క్రియేట్ చేయాలి అనే పాయింట్ పైన డిస్కస్ చేయాలి. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాను కదా, సో అది కాన్సెప్ట్ ని సాలిడ్ గా అర్థం చేసుకోవడానికి, అంతే తప్ప అది 100% కాదు. ఓకే, సరే, ఇప్పుడు మనం ఒక విలేజ్ లో ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. సరే, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాము, ఎక్కడో అడవిలో ఇల్లు కట్టుకుంటామా, లేకపోతే ఒక ప్రాపర్ గా ఒక విలేజ్ లో ఒక స్ట్రీట్ చూసుకొని ఒక సెక్యూరిటీ ఏరియా చూసుకొని దగ్గరలో అన్ని ఉండేలాగా ఇల్లు కట్టుకోవాలనుకుంటామా? We need proper సొసైటీ స్పేస్ కదా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకు సర్వర్స్ కూడా ఏంటి అంటే ర్యాండమ్, ఇప్పటి వరకు మనం ర్యాండమ్ గా క్రియేట్ చేసాం సర్వర్స్ ని, బట్ అది ర్యాండమ్ అని కాదు, అని చెప్తా దాని గురించి. ప్రాపర్ సొసైటీస్ కన్స్ట్రక్ట్ హౌస్. అలానే సర్వర్స్ ని కూడా మీరు ర్యాండమ్ గా ఎక్కడో క్రియేట్ చేసినట్లు ఉండకూడదు, దానికంటూ ఒక ప్రాపర్ ఫెసిలిటీ ఉండాలి. ఇప్పుడు విలేజ్ అన్నప్పుడు విలేజ్ లో స్ట్రీట్స్ ఉంటాయి,
సో ఇది ఒక స్ట్రీట్ అనుకుందాం. విలేజ్ కి ఏముంటుంది? విలేజ్ యొక్క పారామీటర్స్ ఏంటి? విలేజ్ యొక్క పారామీటర్స్ ఏంటి? పిన్ కోడ్, నేమ్. ఇప్పుడు మన ఇంటికి డెలివరీ రావాలి అమెజాన్ నుంచో ఫ్లిప్కార్ట్ నుంచి అన్నప్పుడు, సో మనం ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన ఎక్కడంటే అక్కడ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయలేం. మనం ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ విలేజ్ లో ఒక స్ట్రీట్ సెలెక్ట్ చేసుకొని ఆ స్ట్రీట్ లో ఒక హౌస్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. మన హౌస్ కు ఒక గేట్ ఉంటుంది. ఒక డెలివరీ రావాలి అంటే మనకు విలేజ్ కి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. కొన్ని విలేజెస్ కి ఆర్చ్ కూడా ఉంటుంది కదా. ఇది విలేజ్ కి వచ్చే మెయిన్ రోడ్. ఎవరైనా విలేజ్ లోకి ఎంటర్ అవ్వచ్చు కదా, ఆర్చ్ ఉన్నంత మాత్రాన. ఇది మన విలేజ్ ఆర్చ్ అనుకుందాం. ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు విలేజ్ లోకి. అండ్ విలేజ్ లో ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి. అండ్ స్ట్రీట్స్ ఉంటాయి మనకి. ఇక్కడ ఈ రోడ్స్ ఉన్నాయి, ఇవి స్ట్రీట్స్. స్ట్రీట్ కు ఉండే పారామీటర్స్ ఏంటి? విలేజ్ అంటే నేము, పిన్ కోడ్. స్ట్రీట్ కూడా మనకు నేమ్ ఉంటుంది అండ్ స్ట్రీట్ నెంబర్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ లేకపోవచ్చు కానీ మామూలుగా బయట కంట్రీస్ అన్నిట్లలో స్ట్రీట్ నెంబర్స్ ఉంటాయి. స్ట్రీట్ 60, స్ట్రీట్ 30 అని అట్లా. అండ్ రోడ్ నెంబర్స్ కూడా ఉంటాయి యూజువల్లీ, రైట్? అలానే మన హౌస్ కూడా కేర్ ఆఫ్ అనే ఒక నేము, ఒక హౌస్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు డెలివరీ రావాలి అంటే ఫస్ట్ విలేజ్ ని రీచ్ అవ్వాలి, విలేజ్ నుంచి స్ట్రీట్ ని రీచ్ అవ్వాలి, స్ట్రీట్ నుంచి హౌస్ ని రీచ్ అవ్వాలి. అండ్ ఇక్కడ మనకు ఒక మెయిన్ గేట్ ఉంటుంది. ఎవరైనా డెలివరీ వచ్చినప్పుడు బెల్ ప్రెస్ చేస్తే మనం ఎవరు అని అడిగి అంతా కనుక్కొని అప్పుడే డోర్ ఓపెన్ చేస్తాం. సో దట్ ఈస్ హౌ యూజువల్లీ మన హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అలానే మనకు సబ్నెట్స్, విపిసి కూడా ఏంటి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ లో మీ సర్వర్ ని ఎలా అంటే అలా ఎక్కడ పడితే అక్కడ క్రియేట్ చేయరు. మనకు ఒక ఐసోలేటెడ్ స్పేస్ అనుకున్నాం. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది ఒక ఐసోలేటెడ్ స్పేస్ అనుకున్నప్పుడు, ఓకే, ఇది ఒక లాజికల్ స్పేస్ విపిసి. ఈ విపిసి కంటూ ఒక నెంబర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ సిఐడిఆర్, సైడర్ అంటారు. అదేంటో మనం చూద్దాం. దీనిలో సబ్నెట్స్ ఉంటాయి. ఎందుకు ఉండాలి సబ్నెట్స్ అంటే? ఇప్పుడు స్ట్రీట్స్ అనేది ఎందుకు ఉన్నాయంటే మెయింటెనెన్స్ కోసం. ఎందుకున్నాయి? మనకు ఒక కంట్రీ, ఒక స్టేటు, ఒక డిస్టిక్, మండలం, పంచాయతీ ఇట్లంతా ఎందుకున్నాయి అంటే మనకు ఈజీ మెయింటెనెన్స్ కోసం. ఓకే, సో ఇది సబ్నెట్. ఇలా అనుకుందాం. సో మన హోమ్ కి మోడెం అనేది ఉంటుంది ఇంటర్నెట్ కోసం. అలానే ఇక్కడ కూడా మోడెం లాగా ఇంటర్నెట్ గేట్వే అనేది ఒకటి ఉంటుంది. అంటే మన విపిసికి ట్రాఫిక్ తీసుకురావడానికి ఇంటర్నెట్ గేట్వే అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ నేను చెప్పాను కదా ఆర్చ్ అని, అలానే ఇదొక మోడెం లాగా, మోడెం ఫర్ ఇంటర్నెట్. ఓకే, ఇప్పుడు మన దాంట్లో డేటాబేసెస్ ఉంటాయి. మన అప్లికేషన్ లో మన డేటాబేసెస్ కి పబ్లిక్ యాక్సెస్ ఇస్తామా, ఇవ్వమా?
సో విపిసి అనేది ఉంది, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, అలానే సబ్నెట్స్ ఉన్నాయి, అండ్ ఇంటర్నెట్ గేట్వే ఉంది, IGW ఇంటర్నెట్ గేట్వే టు ప్రొవైడ్ ఇంటర్నెట్ కనెక్షన్. Okay, so databases, no one should have access to databases, no outside person. ఓకే, కానీ మన అప్లికేషన్ ఉంది, ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ లో కనిపించేది, ఈస్ దట్ పబ్లిక్ ఆర్ నాట్? ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అది పబ్లిక్ లో ఉంటేనే కదా ఇంటర్నెట్ లో ఓపెన్ చేయగలరు. ఇంటర్నెట్ లో మీ అప్లికేషన్ ని ఓపెన్ చేయగలుగుతున్నారంటే దట్ ఈస్ పబ్లిక్ అని. ఎనీవన్ ఇన్ ఇంటర్నెట్ కెన్ ఓపెన్. ఓకే, సో అంటే మన ప్రాజెక్ట్ లో కొన్ని అప్లికేషన్స్ ని పబ్లిక్ లో ఉంచాలి, కొన్ని అప్లికేషన్స్ ని ప్రైవేట్ గా ఉంచాలి. సో ఏది పబ్లిక్ లో ఉంచాలి, ఏది ప్రైవేట్ గా ఉంచాలి అనే దానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్ట్రీట్ లో ఒక సొసైటీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఒక 100 ఎకరాలలో ఒక సపరేట్ గా ఒక సొసైటీ అనేది ఫామ్ చేసి ఉంటారు, లైక్ హైదరాబాద్ లో మై హోమ్స్ అని కానీ అట్లా. సో ఇది అనుకోండి, ఇది ఒక గేటెడ్ సొసైటీ. ఓకే, ఇప్పుడు దీనికి ఎవరంటే వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు ఆ లోపలికి. ఇది కూడా ఒక స్ట్రీట్ లాగానే, ఇట్స్ నాట్ ఎ సింపుల్ అపార్ట్మెంట్. మీరు చూస్తుంటే కొన్ని సొసైటీస్ ఫామ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ సొసైటీలోకి ఎవరైనా డైరెక్ట్ గా ఎంటర్ అవ్వచ్చు. ఇది పబ్లికా ప్రైవేటా? సో ఇది కంప్లీట్లీ ప్రైవేట్, ఇది పబ్లిక్ స్ట్రీట్ నార్మల్ గా, లైక్ సనత్ నగర్ అను ఆర్ఎల్స్ అమీర్పేటను, ఇవన్నీ పబ్లిక్ స్ట్రీట్స్, ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మై హోమ్ సొసైటీ ఇవన్నీ గేటెడ్ సొసైటీస్ అన్నమాట, దాంట్లోకి ఎవరంటే వాళ్ళు ఎంటర్ అవ్వకూడదు, ఇది ప్రైవేట్. ఓకే, దీంట్లో వర్క్ చేసే వాళ్ళు మాత్రమే దీంట్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ చెక్స్ అన్ని ఉంటాయి, ఆర్ దీంట్లో వర్క్ చేసే వాళ్ళు కానీ దీంట్లో ఉండే వాళ్ళు మాత్రమే దాంట్లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే, సో అనదర్ ఎగ్జాంపుల్ మనము ఒక పిఎంఓ తీసుకుందాం. నేను చెప్పాను ఈ ఎగ్జాంపుల్ కూడా, ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ తీసుకున్నప్పుడు, సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ బ్లాక్స్ అనేది ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఇక్కడ పబ్లిక్ అఫైర్స్ ఉంటుంది అనమాట. అంటే మనం వెళ్ళొచ్చు, ఓకే, ఈ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసులకు వెళ్ళి కలవచ్చు ఆఫీసర్స్ ని. ఇక్కడ పిఎంఓ ఉంటాడు. ఓకే, ఇక్కడ మినిస్ట్రీస్ ఉంటాయి. ఓకే, మనం డైరెక్ట్ గా వెళ్ళి పిఎం ని కానీ మినిస్టర్స్ ని కానీ కలవచ్చా? కలవకూడదు. డైరెక్ట్ గా వెళ్ళి పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్స్ ని కలవచ్చా? కలవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇదొక, వీటికి రోడ్ ఉంటుంది ఇక్కడ, మీరు డైరెక్ట్ గా మీరు పబ్లిక్ ఎంటర్ అయ్యేలాగా ఇక్కడ ఒక రోడ్ ఉంటుంది. మీరు ఎంట్రన్స్ లోంచి వెళ్ళొచ్చు, ఇక్కడ రోడ్ ఉంటుంది, హ్యాపీగా వెళ్ళి పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ ని కలవచ్చు. కానీ మినిస్ట్రీస్ కి డైరెక్ట్ గా వెళ్ళి కలిసేలాగా ఉంటుందా, ఉండదా? ఉండదు ఆబ్వియస్లీ. సో మినిస్టర్ని కలవాలంటే ఏంటి ప్రోటోకాల్? మీరు ఫస్ట్ వెళ్ళి పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ లో ఒక అర్జీ పెట్టుకొని ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వీళ్ళు వెళ్ళి మినిస్ట్రీకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే, అప్పుడు మినిస్టర్ మిమ్మల్ని కలవాలనుకుంటే మీకు కాల్ వస్తుంది, మీరు కలవచ్చు. అలానే పిఎంఓని కలవాలనుకుంటే మీరు పబ్లిక్ అఫైర్స్ ఆఫీస్ లోకి వెళ్ళి అర్జీ పెట్టుకొని వాళ్ళు మినిస్ట్రీకి అప్లికేషన్ పంపించి మినిస్టర్ ఓకే చేసి మినిస్టర్ కూడా వెళ్ళి కలవాలనుకుంటే అప్పుడు పిఎంఓని వెళ్ళి కలవచ్చు విత్ అపాయింట్మెంట్స్. పిఎంఓ మనల్ని కలవాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి పబ్లిక్ అఫైర్స్ వాళ్ళు ఇక్కడ మినిస్ట్రీ దగ్గర తీసుకెళ్లి మళ్ళీ మిమ్మల్ని పిఎంఓ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్తారు అనమాట.
సో ఇది పబ్లిక్. ఈ రెండు ప్రైవేట్ అండ్ సెక్యూర్. ఈ పిఎంఓ అనేది ఇంకా హైలీ సెక్యూర్, జస్ట్ లైక్ అవర్ డేటాబేస్. ఎందుకంటే డేటాబేస్ లోనే ఎవ్రీథింగ్ ఉంది, మన ఇన్ఫర్మేషన్ మొత్తం, మన కస్టమర్స్ యొక్క మొబైల్ నెంబర్స్ కానీ ఈమెయిల్ అడ్రస్లు కానీ అవన్నీ. సో డేటాబేస్ అనేది హైలీ ఐసోలేటెడ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్. మన అప్లికేషన్స్ రన్ అయ్యేవి లైక్ మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ ఇవన్నీ ప్రైవేట్ గా రన్ అయ్యే అప్లికేషన్స్, ఇవి కూడా సెక్యూరే. మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ మాత్రం దాంట్లో ఏమీ ఇన్ఫర్మేషన్ ఉండదు, జస్ట్ HTML CSS అవే ఉంటుంది, అది పబ్లిక్ ఎలాగో ఓపెన్ అవుతుంది, అవన్నీ ఇక్కడ ఉంటాయి. మన ఫ్రంట్ ఎండ్ కి రిక్వెస్ట్ వస్తే ఫ్రంట్ ఎండ్ నుంచి వెళ్తేనే మనకు బ్యాక్ ఎండ్ అనేది అప్లికేషన్ ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, మన బ్యాక్ ఎండ్ నుంచి వస్తేనే మన డేటాబేస్ అనేది యాక్సెప్ట్ చేయాలి. డైరెక్ట్ గా నేను డేటాబేస్ నుంచి ఇక్కడ ఇంటర్నెట్ లో డైరెక్ట్ గా డేటాబేస్ ని కనెక్ట్ అవ్వలేను. ఇంటర్నెట్ లోంచి ఐ షుడ్ నాట్ డైరెక్ట్లీ కనెక్ట్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్, ఐ కెన్ ఓన్లీ కనెక్ట్ టు పబ్లిక్ అప్లికేషన్. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ రోడ్స్ ఉన్నాయి కదా, ఈ రోడ్స్ ని కంట్రోల్ చేయడం ద్వారా మనం ఆ సెక్యూరిటీని తీసుకురావచ్చు. మీకు పబ్లిక్ రోడ్ అనేది ఇక్కడ వరకే ఉంటుంది, ఇంకా లోపల ఈ రోడ్స్ అని ఏంటంటే ఇంటర్నల్ గా ఆఫీస్ టు ఆఫీస్ రోడ్స్ ఉంటాయి. ఈ రోడ్స్ కి మనకి యాక్సెస్ ఉండదు అనమాట. ఇలా రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా మనము ప్రాపర్ సెక్యూరిటీ అనేది తీసుకురావచ్చు, సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్. సో ఇప్పుడు వాట్ ఈస్ VPC అంటే, VPC ఈస్ ఎ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, ఐసోలేటెడ్ ప్రాజెక్ట్ స్పేస్ ఇన్ ఎ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ వేర్ వీ కెన్ క్రియేట్ అవర్ రిసోర్సెస్, వీ కెన్ ఈవెన్ క్రియేట్ సబ్నెట్స్, we can have public subnets for public applications, private subnets and database subnets to host our backend and databases. We will have routes. ఇక్కడ routes ఎలా అయితే ఉంటాయో ఇక్కడ సబ్నెట్స్ మధ్యలో ఉండే వాటిని రౌట్స్ అంటాం. ఓకే, ఆ రౌట్ ఉంది అంటే యూ కెన్ రీచ్ దట్ అప్లికేషన్, ఆ రౌట్ లేదు అంటే యూ కెన్ నాట్ రీచ్ ద అప్లికేషన్. ఇక్కడ ఎందుకు నేను రెండు క్రియేట్ చేశానంటే, దట్ ఈస్ కాల్డ్ హై అవైలబిలిటీ. ఓకే, మీరు హైదరాబాద్ లో అమెజాన్ డేటా సెంటర్ ఉంది, మీకు తెలుసు కదా రీజియన్ అంటే ఏంటో, అవైలబిలిటీ జోన్ అంటే ఏంటో. ఎవ్రీ రీజియన్ హ్యావ్ ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి? మినిమం 2 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఓకే, ఎనీ క్లౌడ్ లో. ఎందుకు 2 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి? ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఏరియాలో భూకంపం వచ్చింది, అక్కడ ఒక అవైలబిలిటీ జోన్ ఇస్ నథింగ్ బట్ డేటా సెంటర్. ఓకే, మీరు మీ అప్లికేషన్ యొక్క డేటాను అంతా అక్కడ పెట్టారు, అక్కడ భూకంపం వచ్చింది, మొత్తం పోతుంది అప్లికేషన్. అలా కాకుండా 2 అవైలబిలిటీ జోన్స్ లో పెట్టారంటే మీ అప్లికేషన్ అనేది హైలీ అవైలబుల్ గా ఉంటుంది. ఒకవేళ ఒక డేటా సెంటర్, ఒక అవైలబిలిటీ జోన్, ఒక డేటా సెంటర్ కానీ నేచురల్ డిజాస్టర్ వచ్చి, వరదలు వచ్చి కానీ, భూకంపం వచ్చి కానీ, అలా ఒకటి డిస్ట్రక్షన్ జరిగింది అంటే వెంటనే మీ అప్లికేషన్ ఇంకొక అవైలబిలిటీ జోన్ లోకి వెళ్ళిపోతుంది, మీ కస్టమర్స్ కి ఎలాంటి ప్రాబ్లం రాదు. సో అందుకని మనం ఏం చేస్తామంటే VPCలో 2 అవైలబిలిటీ జోన్స్ పెడతాం. హైదరాబాద్ లో ఇక్కడ ఒక సబ్నెట్, లైక్ నాకు పెద్దగా ఐడియా లేదు ఏ ఏరియాస్ లో ఉందో అనేది. ఒక ఏరియాలో ఉండే అవైలబిలిటీ జోన్ లో ఒక సబ్నెట్, ఇంకొక ఏరియాలో ఉండే అవైలబిలిటీ జోన్ లో ఇంకొక సబ్నెట్. జనరల్ గా 1A 1B అంటారు కదా అవైలబిలిటీ జోన్. ఇది 1A అవైలబిలిటీ జోన్, ఇది 1B అవైలబిలిటీ జోన్. సో మీ అప్లికేషన్ ని 2 చోట్ల పెట్టచ్చు. 2 చోట్ల పెట్టినప్పుడు అది హైలీ అవైలబుల్ అయిపోతుంది అనమాట. ఒక పబ్లిక్ సబ్నెట్ 1A అవైలబిలిటీ జోన్ లో, 1B అవైలబిలిటీ జోన్ లో ఇంకొక పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ 1A లో 1B లో, డేటాబేస్ సబ్నెట్ 1A లో 1B లో. ప్రైవేట్ సబ్నెట్ లో జనరల్ గా బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ హోస్ట్ చేస్తాం, డేటాబేస్ సబ్నెట్స్ లో డేటాబేసెస్ హోస్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం IP అడ్రస్ గురించి డిస్కస్ చేద్దాం. IP అడ్రస్ లో ఎన్ని బిట్స్ ఉంటాయి? 32 బిట్స్ ఉంటాయి. ఓకే, అంటే జనరల్ గా IP అడ్రస్ 0.0.0.0 నుంచి స్టార్ట్ అయితే మాక్సిమం ఎన్ని IP అడ్రస్లు ఎంతవరకు వెళ్తుంది? 255.255.255.255. సో దీంట్లో ఒక్కొక్క దాన్ని మనం ఆక్టేట్ అంటాం. ఓకే, సో దిస్ ఇస్ ఆక్టేట్, దిస్ ఇస్ 1 octet, దిస్ ఇస్ 1 octet, దిస్ ఇస్ 1 octet.
ఓకే, 8 బిట్స్ ఉంటాయి. ఆ బిట్స్ బైట్స్ గురించి మనం డిస్కస్ చేయలేము ఇప్పుడు. జనరల్ గా ఐపీ అడ్రస్ అనేది ఇలా ఉంటాయి. ఇక్కడ 255, ఇక్కడ 255, ఇక్కడ 255, ఇట్లా 2 power 32 బిట్స్. ఓకే, సో ఇప్పుడు నేను జనరల్ గా ఐపీ అడ్రస్ అంటే ఇది 192.145.34.56. ఓకే, ఇది ఒక ఐపీ అడ్రస్. ఓకే, మనం పిన్ కోడ్ అనేది ఏంటి అంటే 5,82,000 అనేది పిన్ కోడ్ అంటే ఇట్ రిప్రజెంట్స్ వన్ ఎంటైర్ విలేజ్ కదా. ఓకే, అలానే మనకు విపిసిలో మీరు ఏ సబ్నెట్ లో అయినా సర్వర్స్ ని క్రియేట్ చేసినప్పుడు ఆ సర్వర్ ఒక ఐపీ అడ్రస్ అనేది రావాలి. కరెక్ట్. ఆ ఐపీ అడ్రస్ ఎలా వస్తుంది అంటే మనం ఇచ్చే సైడర్ రేంజ్ ని బట్టి. క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ అంటారు. మీరు దీని గురించి ఇప్పుడే ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇలా ఇచ్చాను అనుకోండి 10.0.0.0/16 అని. సో నా మీనింగ్ ఏంటి అంటే 16 అంటే ఏంటి, ఇదొక 8 బిట్స్, ఇదొక 8 బిట్స్. 8 ఆక్టేట్ అంటే ఇక్కడ 8 బిట్స్, 8 బిట్స్, 8 బిట్స్, 8 బిట్స్, టోటల్ 32 బిట్స్. అంటే ఈచ్ ఆక్టేట్ 8 బిట్స్. ఓకే, 16 అంటే మీనింగ్ ఏంటి అంటే 8 + 8, ఫస్ట్ 2 ఆక్టేట్స్ ఆర్ బ్లాక్. బ్లాక్ ఫర్ నెట్వర్కింగ్ బిట్స్ అంటారు, నెట్వర్క్ బిట్స్. ఓకే, ఇక మనకు వచ్చే ఐపీ అడ్రస్లు ఏంటి అంటే నెక్స్ట్ 2 ఆక్టేట్స్ లో. అప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 10.0 అనేది ఫస్ట్ బ్లాక్. ఓకే, తర్వాత 1.0 ఆర్ 0.1, 10.0.0. ఇలా స్టార్ట్ అవుతాయి ఐపీ అడ్రస్లు. .1, 10.0.0.2, 10.0.0.3. ఇలా ఎంతవరకు వెళ్తుంది, మనకు ఒక పాయింట్ లో 10.0.0.255 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఐపీ అడ్రస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ 10.0 అనేది బ్లాక్ అయిపోయింది. ఓకే, 1.0, 10.0.1.1, ఇలా 10.0.1.255. ఓకే, సో ఇప్పుడు ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయి, 0 to 255 ఎన్ని నెంబర్స్, 256 into 256. ఓకే, ఎన్ని హోస్ట్లు పాసిబుల్ అవుతాయి అన్నమాట మనం, 65,536. సో ఈ కాంబినేషన్ లో మీరు కానీ సెట్ చేస్తే మీ సైడర్, మీ అప్లికేషన్ లో ఇన్ని సర్వర్స్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు, 65,536. ఓకే, సో మన అప్లికేషన్ ఎలాంటి అప్లికేషన్ కైనా 65,000 కి మించి సర్వర్స్ అనేది ఎవరికి అవసరం లేదు, హోల్డ్ లో ఉండే ఏ అప్లికేషన్ కూడా, ఎక్సెప్ట్ గవర్నమెంట్ కి సంబంధించిన కొన్ని మిలిటరీ తప్ప. ఓకే, సో ఇది ఇంకా మాక్సిమం రేంజ్ మనకు. దీనివల్ల మనకేం మనీ పడదు AWS లో. సో నేను విపిసి ఇచ్చేటప్పుడు నేను ఇలా ఇస్తాను, విపిసి యొక్క సైడర్ అంటే దీంట్లో నా ఐపీ అడ్రస్లు ఇలా క్రియేట్ చేసుకోవడానికి. దీనికి మనీ ఏం పడదు, దిస్ ఇస్ ప్యూర్లీ లాజికల్. మీరు ఇలా ఇచ్చినంత మాత్రాన 65,000 సర్వర్లు క్రియేట్ చేసినంత కాదు, సర్వర్ ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మీకు మనీ పడుతుంది. ఇది జస్ట్ ఒక లాజికల్ మాత్రమే, మీకు ఐపీ అడ్రస్ అనేది వస్తుంది అంతే తప్ప మీరేం దాన్ని సర్వర్ ని క్రియేట్ చేసినట్లు కాదు. సో ఇప్పుడు మనకు ఒక విలేజ్ లో 65,536 హౌస్ కట్టుకోవడానికి మనకు పర్మిషన్ వచ్చింది. అప్పుడు మనం స్ట్రీట్స్ క్రియేట్ చేసి ఒక్కొక్క స్ట్రీట్ లో ఎన్నెన్ని హౌసెస్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి.
ఇప్పుడు నేను సబ్నెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ సబ్నెట్ కి కూడా నేను ఒక రేంజ్ ఇవ్వాలి కదా దీంట్లో హౌసెస్ కట్టుకోవడానికి. సో మీకు 65,536 ఉన్నప్పుడు మీరు ఒక్కొక్క స్ట్రీట్ లో ఎన్ని కట్టుకోవాలి అనేది కూడా మీరు డిసైడ్ అవ్వాలి. సో సబ్నెట్ కి కూడా సిఐడిఆర్ ఉంటుంది. సో దీంట్లో మనం ఎలా అనుకుంటామంటే 10.0.0.0/24 అని ఇచ్చినప్పుడు మనం ఎన్ని ఐపీ అడ్రస్లు క్రియేట్ చేయగలం, ఎన్ని బిట్స్ బ్లాక్ అయినట్లు, 3 ఆక్టెట్స్ అంటే 24 బిట్స్ బ్లాక్డ్. ఓకే, ఊరికి అలా బ్లాక్ చేసాం. జనరల్ గా అలానే చేస్తుంటాయి కదా, ఇంకొక రేంజ్ ఇచ్చిన తర్వాత కొన్ని రిజర్వ్ చేసుకుంటుంది ఫ్యూచర్ పర్పస్ కోసం. ఏ కంపెనీ అయినా ఎవరైనా కూడా మీకు ఒక 100 రూపీస్ ఇస్తే మీరు కొంత డబ్బులు రిజర్వ్ చేసుకుంటారు సేవింగ్స్ కోసం. ఓకే, ఐపీ అడ్రస్ ఇచ్చాం కదా అని చెప్పేసి అన్నిటికీ పెట్టారు అనమాట, కొన్ని రిజర్వ్ చేసుకుంటారు. 24 బిట్స్ బ్లాక్ అయినప్పుడు ఈ 3 బ్లాక్ అయిపోయినట్లు. ఇంకా లాస్ట్ మనకు ఉండేది ఇది ఒక్కటి. దీంట్లో ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి? 256 ఐపీ అడ్రసెస్ ఆర్ పాసిబుల్. ఓకే, సో మనం ఒక పబ్లిక్ సబ్నెట్ లో 256 తీసుకుంటాం. 1A లో మన యొక్క సైడర్ వచ్చేసి ఇది 256. ఓకే, ఇప్పుడు 1B లో నేను ఇలా తీసుకోవచ్చు 10.0.1.0/24. ఇప్పుడు ఎన్ని వస్తాయి? ఇప్పుడు 256 వస్తాయి. మీకు అప్పుడు ఐపీ అడ్రస్ అంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దీనికి ఫస్ట్ ఐపీ అడ్రస్ ఏంటి? ఫస్ట్ ఐపీ అడ్రస్ 10.0.1.0. సెకండ్ ఐపీ అడ్రస్ 10.0.1.1. లాస్ట్ ఐపీ అడ్రస్ 10.0.1.2. లాస్ట్ ఐపీ అడ్రస్ ఎంత? 10.0. లాస్ట్ ఐపీ అడ్రస్ 1.255. సో మీరు 256 ఐపీ అడ్రస్ లో అలొకేట్ చేస్తున్నారు ఒక సబ్నెట్ కి. ఓకే, సో ఇలా మనం అలొకేట్ చేసినప్పుడు మీరు ఇక ఈ సబ్నెట్ లో ఏదైనా ఒక సర్వర్ ని క్రియేట్ చేస్తే మీ ఐపీ అడ్రస్ అనేది వీటిలో నుంచి ఏదో ఒకటి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం క్రియేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్ ఇది, మీరు టఫ్ గా అని అనుకోవద్దు. చెప్పే ఎగ్జాంపుల్ తో మీరు కంపేర్ చేసుకుని, అంతేగాని 100% గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. ఎగ్జాంపుల్స్ అనేవి ఎప్పుడు 100% గ్రాంటెడ్ కాదు. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక విపిసి క్రియేట్ చేస్తున్నాను. విపిసి అని సెర్చ్ చేసి ఎక్స్పెన్స్ అని ఇస్తున్నా. ఓకే, సైడర్ అనేది మీ ఇష్టం. నేను 10.0.0.0/16 ఇచ్చుకుంటున్నా. అక్కడ మనకేం మనీ పోదు కాబట్టి. ఇక్కడ చూడండి 16 నుంచి 28 వరకు మీ ఇష్టం వచ్చినట్లు క్రియేట్ చేసుకోవచ్చు. 28 ఇచ్చాను అనుకోండి, నాకు మొత్తం విపిసిలో ఎన్ని అడ్రస్లు పాసిబుల్, ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి, ఎన్ని బ్లాక్ అవుతాయి, ఎన్ని బ్లాక్ అవుతాయి /28 ఇస్తే 28 ఐపీ అడ్రస్లు బ్లాక్ అయిపోతాయి. ఇంకా మిగిలేదు ఎన్ని? 4 బిట్స్ 2^4 16 ఐపీ అడ్రస్లు మాత్రమే వస్తాయి. ఓకే, సో మనం వీఆర్ గోయింగ్ ఫర్ మాక్సిమం. మీరు యూస్ చేసినా యూస్ చేయకపోయినా యూ కెన్ గో ఫర్ మాక్సిమం. మనకేం IPv6 వద్దు, ప్రెసెంట్ ఎవరు యూస్ చేయట్లేదు ఇంకా. సో ఇలా విపిసి క్రియేట్ చేసేసాను. నేమ్ ఇచ్చుకున్నాను, సైడర్ ఇచ్చుకున్నాను, అది మాత్రం మ్యాండేటరీ. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఉందా? లెట్ మీ డిలీట్ వన్.
minute. ఓకే, ఎక్స్పెన్స్ విపిసి క్రియేట్ చేశాను. సో ఇక్కడ మనం ఒక విలేజ్ ని క్రియేట్ చేసినప్పుడు ఇట్లా మనం అనుకున్నాం కదా, ఒక రోడ్డు, ఒక ఆర్చ్ అని. మీ విపిసికి కనెక్షన్స్ రావాలి అంటే ఇంటర్నెట్ లోంచి మీకు ఇంటర్నెట్ గేట్వే అనేది ఉండాలి. ఓకే, ఇక్కడ నేను ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కోసం ఒక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, సో ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తే దాన్ని మీరు విపిసికి అటాచ్ చేయాలి. విపిసికి అటాచ్ చేస్తున్నా అంటే నేను విలేజ్ క్రియేట్ చేశాను. విలేజ్ కంటూ ఒక పిన్ కోడ్ డిసైడ్ అయ్యాను. ఆ విలేజ్ కోసం ఒక మెయిన్ రోడ్ వేశాను ఇంటర్నెట్ గేట్వే ద్వారా. ఓకే, ఇక స్ట్రీట్స్ క్రియేట్ చేయాలి. సబ్నెట్స్, క్రియేట్ సబ్నెట్ ఏవిపిసి, విపిసి సిఐడిఆర్. ఇది మీ సబ్నెట్ నేమ్ ఏంటి? నేను ఎక్స్పెన్స్ పబ్లిక్ 1A అని ఇస్తున్నా, అంటే 1A అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేయబోతున్నా కాబట్టి. ఓకే, మీరు ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్లు ఇచ్చుకోవచ్చు సైడర్, బట్ ఇది ఫాలో అవుదాం మనం. 10.0. నేను 1.0/24 ఇస్తున్నా. ఓకే, పబ్లిక్ అంతా ఆడ్, ప్రైవేట్ అంతా ఈవెన్ లాగా ఇస్తాను. ఇంకొక సబ్నెట్ యాడ్ చేస్తున్నాను, ఎక్స్పెన్స్ పబ్లిక్ 1B. ఇది 1B అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేస్తాను. ఎందుకు ఇలా నేమింగ్ ఇస్తున్నా అంటే ఎవరైనా మీరు చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ పబ్లిక్ సబ్నెట్ 1B అవైలబిలిటీ జోన్ లో ఉంది అని. ఇక్కడ సైడర్ వచ్చేసి 10.0.2.0/24 ఇస్తున్నాం. అంటే ఇప్పుడు ఐపీ అడ్రస్ ఏదైనా 10.0.2తో స్టార్ట్ అయింది అనుకోండి ఐపీ అడ్రస్, మీరు ఇమీడియట్ గా గుర్తుపట్టొచ్చు. ఓకే, ఇది పబ్లిక్ 1B అని. ఆడ్ వచ్చేసి పబ్లిక్ ఆడ్ వచ్చేసి 1Aలో ఇస్తున్నా, ఈవెన్ వచ్చేసి 1Bలో ఇస్తున్నా, అంతే. ఓకే, 1.0, 2.0. ఇంకొకటి క్రియేట్ చేస్తున్నాం, ప్రైవేట్ ఎక్స్పెన్స్ ప్రైవేట్ 1A. దీన్ని 1A అవైలబిలిటీ జోన్ లో ఇస్తున్నాం. 10.0.11.0/24. ఓకే, నేను ఇంకొకటి ఎక్స్పెన్స్ ప్రైవేట్ 1B. ఎందుకు 11-12 అట్లా ఇస్తున్నారు అంటే ఊరిని కొంచెం నొటేషన్ బాగుంటుంది అని. 10.0.12.0/24. ఓకే, సో ఇంకొకటి ఎక్స్పెన్స్ డేటాబేస్ 1A అవైలబిలిటీ జోన్ 1A. సైడర్ 10.0.21.0/24. మిగతా ఊరిని అట్లా రిజర్వ్ చేసి పెట్టాను అంతే. మీకు ఫ్యూచర్ లో అవసరం ఉంటే వాడండి, లేకపోతే వాడద్దు, అంత అవసరం కూడా రాదు. ఎక్స్పెన్స్ డేటాబేస్ 1B. ఇక్కడ ఏమిద్దాం,
2.0/24. ఇది మన విపిసి. ఈ విపిసిలో మనం క్రియేట్ చేసిన సబ్నెట్స్ అన్ని ఇవి. ఓకే, 1Aలో అంతా ఆడ్ నెంబర్ తో స్టార్ట్ చేశాను. 1.0, 11.0, 21.0. 1Bలో అంతా ఈవెన్ నెంబర్ తో స్టార్ట్ చేశాను. 2.0, 12.0, 22.0. ఇప్పుడు మీరు ఒక ఐపీ అడ్రస్ ని చూస్తే మీరు ఇమీడియట్ గా చెప్పొచ్చు అది పబ్లికా, ప్రైవేటా, ఏ అవైలబిలిటీ జోన్ లోంచి వస్తుంది అనేది. ఎందుకంటే మనం ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఫాలో అయ్యాం కాబట్టి. రైట్, సరే ఇప్పుడు నేను ఒక ఐపీ అడ్రస్ చెప్తాను. 10.0.22.145. ఇది దేంట్లోది? డేటాబేస్ 1B అవైలబిలిటీ జోన్ లో. ఇది హార్డ్ గా ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ప్రాక్టీస్ కోసం చెప్పాను. సో ఇలా ప్రాపర్ గా మీరు క్రియేట్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది చాలా పెద్ద ప్రొసీజర్, విపిసి సైడర్ ని డిసైడ్ చేయడం, సబ్నెట్ సైడర్ ని డిసైడ్ చేయడం అనేది. ఓకే, ఇది యూజువల్లీ నెట్వర్కింగ్ పీపుల్ విత్ ఆర్కిటెక్ట్స్ తో కలిసి కూర్చొని చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట మన ప్రాజెక్ట్ లో. ఇదంతా ఈజీగా జస్ట్ లైక్ దట్ అలా డిసైడ్ అయ్యేది కాదు. ఓకే, సో దీనికోసం చాలా డిస్కషన్స్ చాలా జరుగుతాయి. అవన్నీ మనకు అవసరం లేదు, నెక్స్ట్ నెట్వర్కింగ్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు రౌట్ టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం, జస్ట్ లైక్ రోడ్స్ లాగా. ఇప్పుడు నేను ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఎక్స్పెన్స్ పబ్లిక్ అంటే పబ్లిక్ సబ్నెట్స్ కోసం ఒక రౌట్ టేబుల్. క్రియేట్ రౌట్ టేబుల్. సో ఈ రౌట్ టేబుల్ కి నేను ఏం అటాచ్ చేయమంటారు, ఏ సబ్నెట్స్ అటాచ్ చేయమంటారు? పబ్లిక్ సబ్నెట్స్ అటాచ్ చేయమంటారా, ప్రైవేట్ సబ్నెట్స్ అటాచ్ చేయమంటారా, డేటాబేస్ సబ్నెట్స్ అటాచ్ చేయమంటారా? పబ్లిక్ సబ్నెట్స్ అటాచ్ చేద్దాం. ఆబ్వియస్లీ అది పబ్లిక్ కోసం క్రియేట్ చేసింది కాబట్టి. పబ్లిక్ 1A, పబ్లిక్ 1B. పబ్లిక్ అనే పేరున్నంత మాత్రాన పబ్లిక్ అయిపోదు. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ సబ్నెట్ అండ్ ప్రైవేట్ సబ్నెట్ అనే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, అది చూద్దాం. నెక్స్ట్ ఎక్స్పెన్స్ ప్రైవేట్ సబ్నెట్ కోసం ఒక రోడ్ వేస్తున్నాం. ఓకే, subnet associations we need to add private 1A, private 1B. ఓకే, అలానే డేటాబేస్ కోసం ఒక రోడ్ వేస్తుంది. డేటాబేస్ 1B, డేటాబేస్ 1A. ఓకే, సో ఇప్పుడు సబ్నెట్స్, ఆ సబ్నెట్స్ కావాల్సిన రోడ్స్ అవన్నీ వేసేసి వాటికి మనం అటాచ్ చేసేసాం. బట్ ఇప్పుడు రౌట్ టేబుల్ అనేది ఇది, దాంట్లో ఎంట్రీస్ కూడా ఉండాలన్నమాట. ఆ ఎంట్రీస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ కి ఎక్కడి నుంచి వస్తుంది ట్రాఫిక్? ఇంటర్నెట్ గేట్వే నుంచి వస్తుంది పబ్లిక్ కి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే లోంచి రావాలి కాబట్టి ఈ పబ్లిక్ రౌట్ టేబుల్లో రౌట్స్ లో ఎడిట్ రౌట్. సో ఈ మధ్యలో ఉండేటివన్నీ ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో వీళ్ళందరూ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వగలరు కదా, పబ్లిక్ అఫైర్స్ కానీ, మినిస్టర్స్ కానీ, పిఎంఓ, వీళ్ళందరూ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వగలరు. అంటే ఒక విలేజ్ లో ఉండే స్ట్రీట్స్ అనేది ఇంటర్నల్ గా ఆల్రెడీ ఉంటుంది రోడ్స్. మీరు ప్రతి సబ్నెట్ లో చూసుకుంటే ఈ రేంజ్ లో ఏ ఐపీ అడ్రస్ కైనా కూడా మనకు లోకల్ గా రోడ్ అవైలబుల్ లో ఉంది. ఓకే,
సో సబ్నెట్స్ లో ఉండే ఇన్స్టెన్సెస్ అన్ని అవి ఆటోమేటిక్ గా వాటికి యాక్సెస్ ఉంటుంది. బయట నుంచి కావాలి అన్నప్పుడు ఇది పబ్లిక్ కాబట్టి, సో నేను ఇక్కడ రౌట్ అనేది, వాట్ ఈస్ ద నొటేషన్ ఫర్ ఇంటర్నెట్? ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ నొటేషన్ ఏంటి? ఇదే కదా, 0.0.0.0/. ఇంటర్నెట్ నుంచి రిక్వెస్ట్ రావాలి కాబట్టి పబ్లిక్ రౌట్ కి ఇంటర్నెట్ గేట్వే ద్వారా రావాలి. ఇంటర్నెట్ గేట్వే మనం క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ రోడ్ అనేది నేను యాడ్ చేశా ఈ టేబుల్లో. పబ్లిక్ సబ్నెట్ కాబట్టి ఇంటర్నెట్ గేట్వేతో రౌట్ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ప్రైవేట్ సబ్నెట్ లో ఇలా క్రియేట్ చేయొచ్చా, చేయకూడదా? ప్రైవేట్ రౌట్ టేబుల్ అలా చేయొచ్చా, చేయకూడదు? ప్రైవేట్ రౌట్ టేబుల్లో కూడా మీరు ఇది ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీ ప్రైవేట్ సబ్నెట్ లో ఉండే సర్వర్స్ కి పబ్లిక్ నుంచి ట్రాఫిక్ వస్తుంది. అది నాట్ కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ సబ్నెట్ అండ్ ప్రైవేట్ సబ్నెట్ అంటే, పబ్లిక్ సబ్నెట్ విల్ హ్యావ్ route to the internet gateway. Private subnet will not have route to the internet gateway. సో పబ్లిక్ ప్రైవేట్ ఉన్నంత మాత్రం అవి ఆటోమేటిక్ గా పబ్లిక్ ప్రైవేట్ అయిపోవు. ఓకే, సో పబ్లిక్ సబ్నెట్ అని దేని అంటారు? which has a route to the internet gateway is called public subnet. Which will not have route to the internet gateway is called private subnet. ఇప్పుడు డేటాబేస్ అనేది ప్రైవేటా కాదా? పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ అంటే జస్ట్ ఇది పబ్లిక్, ఈ రెండు ప్రైవేట్. ఓకే, డేటాబేస్ లో ప్రైవేట్ నేమ్ లేదు కదా అని చెప్పేసి అది ప్రైవేట్ కాదు కదా అనుకోకూడదు. ప్రైవేట్ అనేది ఏంటి అంటే, మీ సబ్నెట్ లో ఇంటర్నెట్ కి రౌట్ ఉండకూడదు. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైవేట్ సబ్నెట్. ఓకే, సో ఇలా మనం క్రియేట్ చేస్తాం విపిసి, సబ్నెట్స్, రౌట్ టేబుల్స్, రౌట్స్, ఇంటర్నెట్ గేట్వే. ఓకే, సో ఇప్పుడు పిఎంఓ మనకి ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఓ ట్విట్టర్ చూస్తూ ఏదో ఒకటి పాపులర్ అయింది అనుకోండి, ఒక ఇష్యూ, ఆ పర్సన్ తో మాట్లాడాలనుకుంటున్నాడు. పిఎంఓ కెన్ స్పీక్ ఆర్ నాట్? ప్రైమ్ మినిస్టర్ మనతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆ రైట్ ఉందా లేదా? మనకు కాల్ చేసి మాట్లాడే రైట్ ఉంది. బట్ దానికంటూ డైరెక్ట్ గా మన మొబైల్ నెంబర్ కి ప్రైమ్ మినిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి కాల్ రాదు కదా. దానికంటూ అగైన్ ఒక ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడు? పబ్లిక్ అఫైర్స్ లో ఉండే వాళ్ళతో పర్టికులర్ ఆఫీస్ కి పర్సన్ కి కాల్ చేసి ప్రైమ్ మినిస్టర్ నుంచి ఒక కాల్ వెళ్తుంది. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తాడు? నేను పర్టికులర్ పర్సన్ తో మాట్లాడాలనుకుంటున్నాను, కాల్ సెట్ చేయండి అని వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు మనకు. కాన్ఫరెన్స్ లోకి తీసుకొని కాల్ అనేది అలా వెళ్తుంది. సో ఇలా ప్రైవేట్ ఇదైనా కానీ మినిస్టర్ అయినా కానీ ఎవరైనా కానీ డైరెక్ట్ గా మనం వెళ్ళి కలవడానికి లేదు కాబట్టి, మినిస్టర్ అయినా కూడా పబ్లిక్ అఫైర్స్ లో ఉండే పర్టికులర్ పర్సన్ తో కాంటాక్ట్ అయ్యి నేను ఒక పర్సన్ తో మాట్లాడాలనుకుంటున్నాను, కాల్ సెట్ చేయండి అంటే ఇలా వెళ్తుంది. సో బయటకు వెళ్ళే ప్రతిదీ ఈ సెక్యూర్ సబ్నెట్స్ నుంచి కానీ సెక్యూర్ పర్సన్స్ నుంచి బయటకు వెళ్ళే ప్రతిదీ ఇక్కడ ఉండే ఒక ఎంప్లాయీ ద్వారా వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు మన సబ్నెట్స్ లో, నేను ఇప్పుడు డేటాబేస్ సబ్నెట్స్ లో ఒక ఇన్స్టెన్స్ పెట్టాను. దానికంటూ అప్డేట్స్ కావాలి, దానికంటూ ప్యాకేజెస్ కావాలి కదా డేటాబేస్ ఇన్స్టాల్ చేయడానికి. రైట్, ఇక్కడ నేను ఒక డేటాబేస్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను అనుకుందాం. దాంట్లో నేను ఇన్స్టాల్ చేయాలి కదా డేటాబేస్. అది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇంటర్నెట్ లోంచి తెచ్చుకోవాలి. ఇంటర్నెట్ ఎట్లా కనెక్ట్ అవుతుంది దానికి? సో సేమ్ ఇక్కడ ఎలా అయితే పెట్టామో నాట్ గేట్వే అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. నాట్ గేట్వే అనేది ఒకటి పబ్లిక్ ఎనీ పబ్లిక్ సబ్నెట్ లో పెట్టేసి, ఓకే, ఈ రెండిట్లో ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ ఎండ్ నోట్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఇంటర్నెట్ లేదు, ఎలా ఇన్స్టాల్ చేయమంటారు?
అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది నాట్ గేట్వే. నాట్ గేట్వే ఇస్ ఓన్లీ ఫర్ ingress or outgress. If traffic coming to server, what is this? ఏం ట్రాఫిక్ ఇది? ingress. If server is sending traffic to another to internet, దీన్ని ఏమంటారు? egress. ఓకే, సో ఇప్పుడు ఎగ్రెస్ ట్రాఫిక్ ఆర్ అవుట్ బౌండ్ ట్రాఫిక్ ఇది మీ సర్వర్స్ లోంచి వెళ్ళాలి అంటే ఇప్పుడు పిఎంఓ మాట్లాడాలి అనుకోవడం అది సెక్యూర్. మీరు వెళ్ళి డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ని కలవాలి అనుకోవడం అది ఇంగ్రెస్ అనమాట, అది నాట్ సెక్యూర్. దానికి చాలా స్కాన్స్ ఉంటాయి, ప్రాపర్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. పిఎం మాట్లాడాలనుకోవడం అది ఈజీ, అది ఎగ్రెస్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఈ నాట్ అనేది దేనికి అంటే, వాట్ ఈస్ నాట్ గేట్వే అంటే, if you want to enable egress internet to the servers in private subnet, you should create NAT gateway in public subnet and provide route to private subnets. Okay. If you want to enable egress internet to the servers in the private subnet, you should create NAT gateway in public subnet and provide routes to private subnet. సో ఇప్పుడు మనం ప్రైవేట్ సబ్నెట్ తీసుకుందాం. దీంట్లో సర్వర్స్ ని, బ్యాక్ ఎండ్ సర్వర్స్ ని ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ప్రైవేట్ 1B తీసుకుందాం. రౌట్ టేబుల్, ఓకే, రౌట్ టేబుల్కి వెళ్తున్నా. ప్రైవేట్ రౌట్ లో ఇక్కడ ఇంటర్నెట్ యొక్క నోటేషన్ ఇది మనకు తెలుసు. ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాలి? ప్రైవేట్ సబ్నెట్ కానీ డేటాబేస్ సబ్నెట్స్ కానీ ఇక్కడ నుంచి ఇంటర్నెట్కి వెళ్ళే ప్రతి రిక్వెస్ట్ నాట్ గేట్వే ద్వారా వెళ్ళాలి. సో దానికి మనం అక్కడ రౌట్ క్రియేట్ చేయాలి. సో నాట్ గేట్వే కావాలి అంటే నాట్ గేట్వే అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ ఒకటి క్రియేట్ చేయాలి. ఈ నాట్ గేట్వేకి ఒకే కండిషన్ ఏంటి అంటే మీకు ఎలాస్టిక్ ఐపీ ఉండాలి. ఎలాస్టిక్ ఐపీ అంటే ఏంటి? స్టాటిక్ ఐపీ. ఎలాస్టిక్ ఆర్ స్టాటిక్ ఐపీ. ఇప్పుడు మన హోమ్లో నా హోమ్ యొక్క ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్, వాట్ ఈస్ మై ఐపీ అని కొడితే తెలుస్తుంది. ఇది ఇప్పుడు నా హోమ్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్. రేపు ఎల్లుండి ఇది ఉండకపోవచ్చు, వేరేది వస్తుంది. అలా కాదు, నాకు ఫిక్స్డ్ గా ఒక ఐపీ అడ్రస్ కావాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంటర్నెట్ ప్రొవైడర్ కాల్ చేసి నాకు ఈ ఐపీ అడ్రస్ ఫిక్స్డ్ గా ఉంచండి, నాకు ఫైర్ వాల్స్ లో కొంచెం రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ ఐపీ అడ్రస్ ని మీకు ఒకటి అలొకేట్ చేస్తాడు. దానికోసం నెలకు ఒక 1000 రూపాయలు 2000 రూపాయల ఛార్జెస్ చేస్తాడు. ఓకే, నాట్ గేట్వే క్రియేట్ చేయాలి అంటే మీ ఐపీ అడ్రస్ అనేది ఫిక్స్డ్ గా ఉండాలి. ఎందుకంటే మనం సర్వర్ అనేది EC2 ఇన్స్టెన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఐపీ అడ్రస్ మారుతుందా? మారుతుంది. సో బై మిస్టేక్ మీ నాట్ గేట్వే ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ లో ఆన్ అయింది అనుకోండి, అప్పుడు మీ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవ్వకూడదు. చేంజ్ అయిందంటే మొత్తం మారిపోతుంది. సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి అంటే నాట్ గేట్వేకి ఖచ్చితంగా ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఉండాలి. నేను ఇది రిమూవ్ చేస్తాను ఫస్ట్. సో మీరు ఎలాస్టిక్, దీనికి ఛార్జెస్ పడతాయి పర్ మంత్ $5 ఎంత పడవచ్చు, ఆర్ $2 ఎగ్జాక్ట్లీ తెలియదు, ఒకసారి చూడండి. అలొకేట్ ఐపీ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్, జస్ట్ అలొకేట్ అంతే. ఓకే, మీకంటూ ఒక పబ్లిక్ ఐపీ వచ్చింది స్టాండర్డ్ గా, దీన్ని మీ ఇష్టం వచ్చిన దానికి మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నాట్ గేట్వేకి వెళ్ళి క్రియేట్ నాట్ గేట్వే అని ఇచ్చి, ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కోసం అని ఇచ్చి
ఏ సబ్నెట్ సెలెక్ట్ చేసుకోవాలి నేను? పబ్లికా, ప్రైవేటా, డేటాబేసా? పబ్లిక్ లో ఏదో ఒకటి. నేను 1A మాక్సిమం యూస్ చేయాలనుకుంటున్నాను. 1A లో ఏదైనా ప్రాబ్లం అయితేనే 1B కి వెళ్తాను, కాస్ట్ సేవింగ్ కోసం. ఓకే, ఇప్పుడు మీ యొక్క సెలెక్ట్ చేసిన ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ నాట్ గేట్వే కొడితే నాట్ గేట్వే అనేది క్రియేట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. ఒక 1 or 2 minutes టైం పడుతుంది. ఒక యూజువల్లీ 2 minutes టైం పడుతుంది. సరే, అది పట్టనివ్వండి ఒక రోజు. ఇప్పుడు నేను ప్రైవేట్ రౌట్ టేబుల్ లోకి వెళ్ళి ఎడిట్ రౌట్ ఇంటర్నెట్, ఇది ఇప్పుడు దేని ద్వారా వెళ్ళాలి? నాట్ గేట్వే ద్వారా వెళ్ళాలి. ఇది నాట్. సో ఇప్పుడు చూడండి, మీ ప్రైవేట్ సబ్నెట్ లో నాట్ అంటే ఏంటి? ఓన్లీ అగ్రెస్ ట్రాఫిక్ అన్నమాట. ఇది ఇచ్చినంత మాత్రాన మీకు ఇంటర్నెట్ లోంచి ఇన్కమింగ్ రిక్వెస్ట్లు రావు, ఓన్లీ అవుట్ గోయింగ్ రిక్వెస్ట్లు మాత్రమే వెళ్తాయి. అలానే మీరు మీ డేటాబేస్ కూడా ఇచ్చుకోవచ్చు. డేటాబేస్ లో ఎడిట్ రౌట్స్ ఇంటర్నెట్, మీ డేటాబేస్ నుంచి స్టార్ట్ అయ్యే అగ్రెస్ ట్రాఫిక్ యూ కెన్ go to internet but through NAT gateway only. Okay. సో ఇది మనకు బేసిక్ గా విపిసి అనేది, ఇది మినిమం సెటప్ అన్నమాట. ఏ ప్రాజెక్ట్ అయినా, చిన్నదైనా పెద్దదైనా. ఓకే, ఇప్పుడు ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. ఇదంతా ఒకసారి రీక్యాప్ చేసి మనం ఈ సెటప్ మొత్తాన్ని టెరాఫామ్ లో క్రియేట్ చేద్దాం. మీరు జాబ్ పోర్టల్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, మన దాంట్లో జాయిన్ డెవాప్స్ లో ఇక్కడ జాబ్ పోర్టల్ ఉంది కదా. ఓకే, సో దీనికోసం చాలా అంటే చాలా మనీ స్పెండ్ చేస్తున్నాం మంత్లీ. మార్చ్ నుంచి మన హెచ్ఆర్, మీరు లాస్ట్ టైం సెషన్ తీసుకున్నారు కదా పట్టూరు శ్రీనివాస్, తనే చెప్పాడు మార్చ్ నుంచి చాలా అంటే చాలా ఓపెనింగ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయని. అది వాళ్ళ అకౌంట్. సో ఒక అకౌంట్ లో స్టార్ట్ అయింది అంటే ఇంకా అందరూ మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తారని, యుఎస్ కానీ యూరప్ కానీ ప్రాజెక్ట్స్ అన్ని మార్చ్ నుంచి కొత్త రిసోర్సెస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో మార్చ్ నుంచి ఓపెనింగ్స్ అనేది పెరుగుతాయి. సో మార్చ్ 3rd week లో అలా రావచ్చు. మీరు ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ పైన టైం స్పెండ్ చేస్తే మీరు డెఫినెట్లీ ఏప్రిల్ ఆ టైం కల్లా ఈజీగా మీరు జాయిన్ అయిపోవచ్చు డెవాప్స్ ఇంజనీర్ గా. ఓకే, సో కొంచెం దానిపైన ప్రాక్టీస్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పేది ప్రతి దాంట్లో నుంచి డెఫినెట్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది వస్తాయి. విపిసి అంటే ఏంటి, ప్రైవేట్ సబ్నెట్ ఏంటి, పబ్లిక్ సబ్నెట్ ఏంటి, నాట్ గేట్వేస్ ఏంటి, రౌట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు ఏం చేసాం, మనం విపిసి క్రియేట్ చేసాం,
సైడర్ 10.0.0.0/16 ఇచ్చాం. తర్వాత ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం, విపిసికి అటాచ్ చేసాం, లైక్ ఇంటర్నెట్ ప్రొవైడర్ టు అవర్ విపిసి. అండ్ దెన్ ఇక పబ్లిక్ సబ్నెట్ సైడర్ ఏమి ఇచ్చాం, 10.0.1.0/24, అలానే 10.0.11.0/24. అలానే పబ్లిక్ సబ్నెట్స్ ని మనం పబ్లిక్ రౌట్ తో అసోసియేట్ చేశాం. ఓకే, పబ్లిక్ రౌట్ అంటే ఏముంటుంది? రౌట్ 0.0.0.0/0 ఇంటర్నెట్ గేట్వే ద్వారా ఉంటుంది, రైట్? అలానే ప్రైవేట్ సబ్నెట్స్ ఏమి ఇచ్చాం? ప్రైవేట్ సబ్నెట్స్ 10.0.11.0, సారీ ఇది 2 కదా, సారీ ఇది 2, 11.0, 12.0. ఓకే, సో ఇక ప్రైవేట్ సబ్నెట్స్ యొక్క రౌట్ ప్రైవేట్ రౌట్ టేబుల్. ఓకే, సో ఇక్కడ ఏంటి? త్రూ నాట్ గేట్వే. ఓకే, సో ఇక మనకు డేటాబేస్ సబ్నెట్స్ 21.0, 22.0. ఓకే, ఇది డేటాబేస్ సబ్నెట్స్, డేటాబేస్ రౌట్. ఇది కూడా నాట్ ద్వారా వెళ్తుంది. సో ఇది కదా మనం ఇప్పటిదాకా క్రియేట్ చేసాం. ఓకే, సో జనరల్ గా మినిమం ఏ ప్రాజెక్ట్ లోనైనా ఇలానే ఉంటుంది విపిసి అనేది. ఓకే, ఒక చిన్న ప్రాజెక్ట్స్ లో మీకు అసైన్మెంట్స్ ఇస్తారు కొన్నిసార్లు. ఒక అసైన్మెంట్ ఇచ్చేసి మీరు ఒక 3-tier ఆర్కిటెక్చర్ అప్లికేషన్ ని క్యూబర్నెటిస్ లో డిప్లాయ్ చేయండి యూజింగ్ AWS క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెర్రాఫార్మ్ అని కొన్ని అసైన్మెంట్స్ ఇస్తారు బయట కొన్ని మంచి కంపెనీస్ లో. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు విపిసి మాడ్యూల్ అనేది ఒకటి మీ గిట్హబ్ లో పెట్టుకుంటే అదొక మంచి ఇంప్రెషన్ తీసుకొస్తుంది ఇంటర్వ్యూయర్ కి. ఇప్పుడు మనం దీనిపైన ఒక మాడ్యూల్ క్రియేట్ చేయాలన్నమాట ఈ సెటప్ కోసం. సో నేను స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ. టెర్రాఫార్మ్ AWS విపిసి. ఓకే, సో ఉన్న ఫోల్డర్ ని మీరు ఎలా గిట్ లోకి పంపించాలి అంటే, ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ ఉంది, pd/c/devops daws82s repos and then terraform AWS VPC. ఇది గిట్ రెపోనా ఫోల్డరా? ఇది ఇది ఫోల్డర్. ఓకే, సో ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ ని మీరు గిట్ గా ఎలా మార్చాలి అంటే, ఫస్ట్ ఒక గిట్హబ్ రెపో ఇక్కడ క్రియేట్ చేయాలి. గిట్హబ్ రెపో ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ చేశాక మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంది చూడండి, ఎగ్జిస్టింగ్ రెపోని. ఫస్ట్ థింగ్ నేను గిట్ ఇనిట్ అని ఇవ్వాలి. గిట్ ఇనిట్ అని ఇచ్చాను అంటే అది గిట్ రెపోగా ఇనిషియలైజ్ అని దాని .git అనేది క్రియేట్ అవుతుంది. మీరు గిట్ రెపో అని ఇస్తే అది హిడెన్. .git ఉంది అంటేనే అది గిట్ రెపో అన్నట్లు. తర్వాత మీ మెయిన్ బ్రాంచ్ ఏంటి? గిట్ బ్రాంచ్ -m మెయిన్, మాస్టర్ కాదు మెయిన్. ఓకే, తర్వాత ఇంకా మీరు కమిట్ చేసేయచ్చు. ఇక్కడ నేను ప్రెసెంట్ ఏమీ లేదు కాబట్టి నేను కమిట్ చేయట్లేదు. ఒకటి క్రియేట్ చేద్దాం, main.tf అని ఇస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని కమిట్ చేయొచ్చు. గిట్ యాడ్ .git commit -m terraform VPC module git push origin main.
సారీ, నేను ఇక్కడ యాడ్ చేయలేదు, రెపోని యాడ్ చేయాలి. కనెక్ట్ చేయాలి కాబట్టి గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని ఇవ్వాలి. ఆరిజిన్ యాడ్ చేయాలి, అప్పుడు నేను పుష్ చేయాలి. దట్స్ ఆల్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక ఇవన్నీ క్రియేట్ చేయాలన్నమాట. ఈ మాడ్యూల్లో ఇవన్నీ క్రియేట్ చేయాలి. ఐ కెన్ రిఫర్ టెరాఫార్మ్ డాక్యుమెంటేషన్, రిసోర్స్ డాక్యుమెంటేషన్ నేను రిఫర్ చేస్తూ ఐ కెన్ క్రియేట్. బట్ మాడ్యూల్ డెవలప్ చేస్తే సరిపోతుందా, టెస్ట్ కూడా చేయాలా? నౌ యు ఆర్ మాడ్యూల్ డెవలపర్, మీరు ఒకటి డెవలప్ చేస్తున్నారంటే ఒకటి డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు కదా, మీరు టెస్ట్ కూడా చేయాలి. సో దానికోసం నేను విపిసి మాడ్యూల్ టెస్ట్ అనేది కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, టెరాఫార్మ్ నేమింగ్ కన్వెన్షన్. ఇప్పుడు ఇదే టైప్, ఇది విపిసి కదా. ఇప్పుడు నేను ఎక్స్పెన్స్ హైఫన్ విపిసి అని ఇవ్వనా వద్దా? జనరలీ నాట్ రికమెండెడ్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఉన్నదే విపిసిలో, మళ్ళీ దానికి విపిసి అని ఎందుకు? అవసరం లేదు. సో మీరు ఒక కాలేజ్లో జాయిన్ అయినప్పుడు రమేష్ అని పిలుస్తారు తప్ప మనం స్టూడెంట్ రమేష్ అని ఎక్కడ రాయాల్సిన అవసరం లేదు. మీరు ఆబ్వియస్లీ స్టూడెంటే కాబట్టి. టీచర్ సురేష్ అని రాయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అతను టీచర్ కేటగిరీలోనే ఉంటాడు కాబట్టి. సో యూజువల్లీ టెరాఫార్మ్ కంటూ ఒక నేమింగ్ కన్వెన్షన్ వాళ్ళు చెప్పున్నారు. అదేంటి అంటే, మీరు డు నాట్ రిపీట్ రిసోర్స్ టైప్. ఇది విపిసి టైప్, అది అందరికీ తెలిసిందే. ఇక్కడ విపిసి అని క్లియర్ గా ఉంది. మళ్ళీ దీని లోపలికి వెళ్ళి ఎక్స్పెన్స్ హైఫన్ విపిసి, డిఫాల్ట్ హైఫన్ విపిసి అని ఇవ్వాల్సిన అవసరం లేదు. అది వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్, రిసోర్స్ నేమ్ షుడ్ బి నేమ్డ్ యాజ్ దిస్ ఇఫ్ దెర్ ఇస్ నో డిస్క్రిప్టివ్ అండ్ జనరల్ నేమ్ అవైలబుల్. ఓకే, మీరు ఏదైనా ఒకే ఒక టైప్ ఆఫ్ రిసోర్స్, విపిసిలు ఎన్ని క్రియేట్ చేస్తాం మనం యూజువల్లీ మన మాడ్యూల్ ద్వారా? ఒకటి క్రియేట్ చేస్తాం. ఒకే ఒక్కటి రిసోర్స్ మీరు క్రియేట్ చేసుకుంటున్నప్పుడు మీరు దిస్ అని గాను మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం జనరల్లీ. ఓకే, బట్ ఒకే టైప్ ఉన్నప్పుడు మీరు దిస్ అని పెట్టుకొని అని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు అంతే. ఆల్వేస్ యూజ్ సింగులర్ నౌన్స్ ఫర్ నేమ్స్. ఓకే, ఒకవేళ మీరు పబ్లిక్ సబ్నెట్ అనేది నేను ఒకటే క్రియేట్ చేస్తున్నప్పుడు పబ్లిక్ సబ్నెట్ అనే ఇవ్వాలి. మల్టిపుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు మల్టిపుల్ ఇవ్వచ్చు. ఓకే, మనం జనరల్ గా ఇంటర్నెట్ గేట్వేస్ అని ఇవ్వము, ఇంటర్నెట్ గేట్వే అని ఇస్తాం అది. అండ్ యూజ్ హైఫన్ ఇన్సైడ్ ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ ఇన్ ప్లేసెస్. హ్యూమన్స్ రీడ్ చేసే వాటిల్లో హైఫన్ ఇవ్వమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ నొటేషన్ ఏంటి అంటే, ఫర్ హ్యూమన్స్ విచ్ వన్ ఈస్ మోర్ రీడబుల్, హైఫన్ ఆర్ అండర్ స్కోర్? ఫర్ హ్యూమన్స్ హైఫన్ ఈస్ మోర్ రీడబుల్. ఫర్ ప్రోగ్రామ్స్ జనరల్లీ, ప్రోగ్రామ్స్ కూడా ఏదైనా ఒకటే, బట్ హైఫన్ అనేది ప్రోగ్రామ్స్ కి ప్రిఫర్డ్ అనమాట. సో అదే వాళ్ళు రికమెండేషన్ లాగా ఇస్తున్నారు, ఇదే మ్యాండేటరీ రూల్ ఏం కాదు. సో మీరు హ్యూమన్స్ కి ఎక్స్పోజ్ అయ్యే నేమ్స్ లో హైఫన్ యూస్ చేయండి, ప్రోగ్రామ్స్ కి ఎక్స్పోజ్ అయ్యే నేమ్ లో అండర్ స్కోర్ యూస్ చేయండి. ఓకే, సో అంతే, ఇంకా మోస్ట్లీ ఇంకా అవి మిగతావన్నీ నార్మల్. కౌంట్ అనే పారామీటర్ స్టార్టింగ్ లోనే పెట్టండి అంటున్నారు. ట్యాగ్స్ కూడా మనం జనరల్ గా లాస్ట్ లో పెడతాం. ఈ పారామీటర్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత లాస్ట్ లో డిపెండ్స్ ఆన్ కి ముందు. ఓకే, దట్స్ ఆల్. ఇంకా మీరు ఇవన్నీ చదివితే ఇప్పుడు మనం డిస్కస్ చేసినవే ఉంటుంది. ఒకసారి గో త్రూ అవ్వండి.
యూజ్ ప్లూరల్ నేమ్ ఇఫ్ ద రిటర్న్ వాల్యూ ఇస్ లిస్ట్. లిస్ట్ అయితే మీరు ప్లూరల్స్ యూజ్ చేయొచ్చు, సింగులర్ అయితే ప్లూరల్స్ అనేది యూజ్ చేయకూడదు. సో ఇదే ఎగ్జాంపుల్, సింపుల్, వెరీ సింపుల్. మనం రాసేటప్పుడే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు టెరాఫార్మ్ AWS VPC అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ మనం VPC క్రియేట్ చేయాలి. టెరాఫార్మ్ AWS VPC అని ఇస్తున్నాను నేను. మనం మాన్యువల్ గా చేసేటప్పుడు ఏదైతే ఇచ్చామో అలానే అనమాట. ఓకే, సో ఇది సింపుల్. ఓకే, నేను రిసోర్స్ నేమ్ మెయిన్ అనే ఇస్తున్నా, ఎందుకంటే ఇది మాడ్యూల్ నేను డెవలప్ చేసేది ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం కాదు, ప్రతి ఒక్కరి కోసం. అందుకని మీరు జనరల్ గా మెయిన్ కానీ దిస్ కానీ అలా ఉంచవచ్చు అనమాట, మీ ఇష్టం. నేను ఎక్స్పెన్స్ అని ఇవ్వచ్చా ఇక్కడ? ఈ మాడ్యూల్ నేను ఓన్లీ ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కోసం డెవలప్ చేస్తున్నది కాదు, జనరల్ మాడ్యూల్ ఇది. సో జనరల్ గా ఇచ్చేటప్పుడు జనరల్ నేమ్స్ మెయిన్ దిస్ అని అలా ఇవ్వండి. ఓకే, సిఐడిఆర్ బ్లాక్, మన యూజర్స్ ఏ సిఐడిఆర్ బ్లాక్ అయినా ఇచ్చుకోవచ్చు కదా, ఇదే ఇవ్వాలని రూల్ ఉందా? సో యూజువల్ గా మనం ఇది యూజ్ చేస్తాం, బట్ ఇంకా చాలా ఉన్నాయి. 192తో స్టార్ట్ అయ్యేవి, 172తో స్టార్ట్ అయ్యేవి, అలా ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను వాళ్ళకి ఒక ఆప్షన్ ఇవ్వాలి అంటే నేను ఏం చేయాలి? దీన్ని ఓవర్ రైట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలి అంటే వేరియబుల్స్ లో పెట్టాలి. సో ఇక్కడ వేరియబుల్స్ అనేది ఒకటి క్రియేట్ చేసి వేరియబుల్స్ డాట్ టిఎఫ్ వేరియబుల్ VPC_CITR. ఓకే, ఎంటీగా వదిలేస్తున్నాను కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, var dot VPC_CITR. ఓకే, ఇన్స్టెన్స్ టెనెన్సీ అనేది డిఫాల్ట్ ఉంటుంది జనరల్లీ. ఓకే, అది కామనే. అది కాకుండా ఇంకొకటి ఉంది మనకు, ఎనేబుల్ DNS సపోర్ట్, అది ఆబ్వియస్లీ ట్రూనే ఉంది. ఎనేబుల్ DNS హోస్ట్ నేమ్స్, ఇది కూడా మనం ట్రూ పెడతాం యూజువల్ గా. ఎనేబుల్ DNS హోస్ట్ నేమ్స్ ఇన్ var dot ఎనేబుల్ DNS హోస్ట్ నేమ్స్ అని పెట్టి ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ట్రూ పెడతాం. కావాలనుకుంటే ఎవరైనా దాన్ని ఫాల్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇన్స్టెన్స్ టెనెన్సీ డిఫాల్ట్, దట్ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం. ఇంకేమి ఇవ్వాలి మనం ఇక్కడ? సైడర్ ఇచ్చేసాం, ఎనేబుల్ DNS హోస్ట్ నేమ్స్ ఇచ్చేసాం, ఇన్స్టెన్స్ అయిపోయింది. ఇంకా నేమింగ్ అనేది ప్రాపర్ గా చూసుకోవాలి. ఇది మన మాడ్యూల్ మన కంపెనీ కోసం డెవలప్ చేసుకుంటున్నాం. జాయిన్ డెవాప్స్ అనే కంపెనీలో ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ఉంది, రోబో షాప్ ఉంది, ఇంకా ఏమైనా ఫ్యూచర్ లో ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి. ఇలా నేను చేస్తున్నప్పుడు నేమింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. నేమింగ్ అనేది జనరల్ గా ఎలా ఉండాలి అంటే ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ నేమ్ హైఫన్ ఎన్విరాన్మెంట్, ఇలా ఉండాలి. ఓకే, సో అప్పుడు నాకు ప్రాజెక్ట్ నేమ్ ఎన్విరాన్మెంట్ కావాలి. ఎవరైనా నా మాడ్యూల్ ని యూజ్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ వాళ్ళు ప్రాజెక్ట్ నేమ్ అనేది నాకు పాస్ చేయాలి. అంటే ఏ ప్రాజెక్ట్ కి క్రియేట్ చేస్తున్నారు ఈ మాడ్యూల్ అనేది, ఇది నా ఇంటర్నల్ స్టాండర్డ్స్ అనమాట, నా కంపెనీ స్టాండర్డ్స్. ఇది ప్రాజెక్ట్ నేమ్ అనేది కంపెనీ పాస్ చేయాలి. అండ్ అలానే ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఖచ్చితంగా పాస్ చేయాలి. ఓకే, రెండు ఖచ్చితంగా పాస్ చేయాలి. ఇది నా రూల్ అనమాట, నా కంపెనీ రూల్, ఇది నా కంపెనీ స్టాండర్డ్స్. చెప్పాం కదా నేను, కంపెనీ స్టాండర్డ్స్ మీరు ఎన్ఫోర్స్ చేయొచ్చు మాడ్యూల్లోనే. సో ఇప్పుడు నాకు నేమ్ ఎలా రావాలంటే ఇక్కడ ఫస్ట్ కామన్ గా కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, కామన్ ట్యాగ్స్. సో కామన్ ట్యాగ్స్ ఏంటి? మీ ప్రాజెక్టు, ఓకే, ఎక్స్పెన్స్, మీ ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ ప్రతి రిసోర్స్ కి కామనే కదా. ఓకే, సో కామన్ ట్యాగ్స్ అనేది యూజర్ ఇవ్వాలన్నమాట. వేరియబుల్
కామన్ ట్యాగ్స్. ఓకే, ఇది మ్యాప్ టైప్ ఈక్వల్ టు మీరు మ్యాప్ అని ఇవ్వచ్చు. సో యూజువల్లీ కామన్ ట్యాగ్స్ లో ఏమి ఇస్తారంటే ప్రాజెక్ట్ నేమ్, ఎన్విరాన్మెంట్ అలా ఇస్తారు. టెరాఫార్మ్ ఈక్వల్ టు ట్రూ అని. ఇవి ప్రతి ఒక్కరికి ఉండే కామన్ ట్యాగ్స్ అనమాట. కామన్ ట్యాగ్స్ పాస్ చేస్తే ఇక నేను ఆ నేమ్ అనేది డిసైడ్ అవ్వచ్చు. నేమ్ అనేది దీనికి ఏం పెడదాం మనం? ఎక్స్పెన్స్ డెవ్ అని ఇద్దామా? విపిసి నేమ్ ప్రాపర్ గానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మర్జ్ ఆఫ్ var డాట్ కామన్ ట్యాగ్స్ కామా నేమ్ ఈక్వల్ టు var డాట్ ప్రాజెక్ట్ నేమ్ హైఫన్ var డాట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమొస్తాయి ట్యాగ్స్? ఓవరాల్ గా ప్రాజెక్ట్ ఎక్స్పెన్స్, ఎన్విరాన్మెంట్ డెవ్, టెరాఫార్మ్ ఈక్వల్ టు ట్రూ అండ్ నేమ్ ఈక్వల్ టు ఎక్స్పెన్స్ హైఫన్ డెవ్ అని వస్తుంది. ఓకే, కామన్ ట్యాగ్స్ అంటే ప్రతి రిసోర్స్ కి ట్యాగ్స్ వెళ్తాయి అనమాట. సో ఇప్పుడు ఇది నేను క్రియేట్ చేసిన మాడ్యూల్. మన యూజర్ విపిసి సైడర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎనేబుల్ డిఎన్ఎస్ హోస్ట్ బై డిఫాల్ట్ ట్రూ ఉంది. ఇన్స్టెన్స్ టెనెన్సీ డిఫాల్ట్ ఈస్ ఫైన్. అండ్ ప్రాజెక్ట్ నేమ్, ఎన్విరాన్మెంట్ కూడా మ్యాండేటరీగా ఇవ్వాలి. మీరు ఈ వేరియబుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏది మ్యాండేటరీ ఏది ఆప్షనల్ అనేది. రైట్, టైప్ ఈక్వల్ టు మ్యాప్. డిఫాల్ట్ అనేది జనరల్ గా కామన్ ట్యాగ్స్ అనేది యూ కెన్ గివ్ ఆప్షనల్ ఆర్ మ్యాండేటరీ, యువర్ విష్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టచ్చు? When I keep it in locals.tf locals రిసోర్స్ నేమ్ అని ఒకటి ఇచ్చుకొని, ఓకే, ఇప్పుడు దీంట్లో ప్రతిదీ ఏంటి అంటే నాకు ఎక్స్పెన్స్ హైఫన్ డెవ్ అనే దాంతోనే స్టార్ట్ అవుతుంది. మీరు ఏ రిసోర్స్ క్రియేట్ చేసినా కూడా మినిమం. ఇప్పుడు నేను లోకల్ డాట్ రిసోర్స్ నేమ్ అని ఇస్తాను. ఓకే, మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మాడ్యూల్ నేను డెవలప్ చేశాను జస్ట్ విపిసి కోసం. ఈ మాడ్యూల్ ని యూజ్ చేయాలి అంటే నేను ఇక్కడ ఒకటి vpc.tf అని, అలానే provider.tf కూడా ఉండాలి. యూజర్ ఖచ్చితంగా ప్రొవైడర్ ని ఇవ్వాలి కదా ఆబ్వియస్లీ. ఓకే, సో నేను ప్రొవైడర్ తీసుకుంటాను. దిస్ ఇస్ మై ప్రొవైడర్. కీ మార్చండి, vpc-test అని రిమోట్ స్టేట్ లోకే ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాయాలి? మాడ్యూల్ విపిసి అని ఇచ్చి, మీ ఇష్టం అక్కడ విపిసి అని ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ విపిసి అంటేనే కదా ప్రాపర్ గా ఉంటుంది. సోర్స్ ఈక్వల్ టు టెరాఫార్మ్ AWS VPC. రైట్, ఇప్పుడు నేను టెరాఫార్మ్ ఇనిట్ చేస్తాను. VPC మాడ్యూల్ టెస్ట్ టెరాఫార్మ్ ఇనిట్.
and let it initialize. Terraform ప్లాన్ ఇస్తున్నారు. టెరాఫామ్ ప్లాన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ కోడ్ దగ్గరికి వెళ్తుంది, ఈ కోడ్ ని రన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. var డాట్ విపిసిసిఐడిఆర్ లో ఏమైనా డిఫాల్ట్ వాల్యూ ఉందా? ఉందా? లేదు. లేదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి. ప్రాజెక్ట్ నేమ్ అనేది రిక్వైర్డ్, అలానే ఎన్విరాన్మెంట్ అనేది రిక్వైర్డ్, విపిసిసిఐడిఆర్ అనేది రిక్వైర్డ్. మీరు రిక్వైర్డ్ వాల్యూస్ ఏది ఇవ్వలేదు. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇక్కడ నుంచి పాస్ చేయాలి. ప్రాజెక్ట్ నేమ్ ఈక్వల్ టు ఎక్స్పెన్స్, అలానే ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు dev, అలానే విపిసిసిఐడిఆర్ ఈక్వల్ టు 10.0.0.0/16. ఇప్పుడు ఇలా ఇచ్చా అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. మనం కావాల్సిన వాల్యూస్ అన్ని సప్లై చేసాం. ఓకే, సో ఇంకా ఆప్షనల్ గా మీరేంటి, కామన్ ట్యాగ్స్ ఇస్తే మంచిదా కాదా? మంచిదే కదా. సో నేను దీన్ని కూడా మ్యాండేటరీ చేస్తున్నాను, ఎందుకంటే మన స్టాండర్డ్స్ ఖచ్చితంగా ట్యాగ్స్ అనేది ఇవ్వాలి, కామన్ ట్యాగ్స్ అనేది. నేను ఇక్కడ కామన్ ట్యాగ్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు ఇది కూడా టెరాఫామ్ కోడే కదా, కాంట్ ఐ యూస్ వేరియబుల్స్ హియర్? నేను దీన్ని తీసుకెళ్లి వేర్స్ లో పెట్టలేనా? ఇది కూడా టెరాఫామ్ కూడా కాదు. సో నేను ఇక్కడ మీరు ఇలా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ స్టిల్ మీకు కూడా కొంచెం ప్రాపర్ గా అనిపించాలి అనుకుంటే యాజ్ అ యూజర్ వేరియబుల్స్ డాట్ టీఎఫ్ పెట్టుకొని అదే వేరియబుల్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ప్రాజెక్ట్ నేమ్ డిఫాల్ట్ ఈక్వల్ టు ఎక్స్పెన్స్, అలానే వేరియబుల్ ఎన్విరాన్మెంట్ డిఫాల్ట్ ఈక్వల్ టు dev, అలానే వేరియబుల్ విపిసిసిఐడిఆర్ డిఫాల్ట్ ఈక్వల్ టు 10.0.0.0/16, అలానే వేరియబుల్ కామన్ ట్యాగ్స్ డిఫాల్ట్ ఈక్వల్ టు ప్రాజెక్ట్ ఈక్వల్ టు ఎక్స్పెన్స్, ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు dev, టెరాఫామ్ ఈక్వల్ టు ట్రూ. ఇవి డిఫాల్ట్ గా ఉండాల్సిన కామన్ ట్యాగ్స్ ప్రతి రిసోర్స్ కి నా ప్రాజెక్ట్ లో. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ దీని బదులు var డాట్ ప్రాజెక్ట్ నేమ్, var డాట్ ఎన్విరాన్మెంట్, var డాట్ విపిసిసిఐడిఆర్. ఇప్పుడు కామన్ ట్యాగ్స్ పాస్ చేయాలా వద్దా? పాస్ చేయాలి. మీరు పాస్ చేయకపోతే మాడ్యూల్కి ఎలా తెలుస్తుంది? ఏదైనా కూడా మీరు పాస్ చేస్తేనే మాడ్యూల్కి తెలుస్తుంది. కామన్ ట్యాగ్స్ ఈక్వల్ టు var డాట్ కామన్ ట్యాగ్స్. సో ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుందో మీరు ఒకసారి థింక్ చేయండి. టెరాఫామ్ ప్లాన్ కొట్టిన తర్వాత ఈ కోడ్ ఇనిషియలైజ్ అవుతుంది. ఆ కోడ్ కి ఈ పారామీటర్స్ అన్నిటిని మనం పాస్ చేస్తున్నాం. ఈ కోడ్ ఈ పారామీటర్స్ అన్నిటిని తీసుకొని ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్స్ ఆల్. ఇప్పుడు నేను టెరాఫామ్ ప్లాన్ ఇచ్చాను అనుకోండి, ఒక 2 minutes ఏం చేద్దాం.
ఎన్విరాన్మెంట్ డెవ్, నేమ్ ఎక్స్పెన్స్ డెవ్, ప్రాజెక్ట్ ఎక్స్పెన్స్, టెరాఫార్మ్ ట్రూ అన్ని ప్రాపర్ గా వచ్చేసాయి. నౌ ఐ కెన్ గివ్ టెరాఫార్మ్ అప్లై ఆటో అప్రూవ్. సో మీరు మాడ్యూల్ ని డెవలప్ చేస్తూ టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట, అనుకున్నట్లు క్రియేట్ అవుతున్నాయా లేదా అనేది. ఎక్స్పెన్స్ డెవ్ క్రియేట్ అయిందిగా. నేను ఇందాక క్రియేట్ చేసిన యాడ్ గేట్వేస్ ఇవన్నీ డిలీట్ చేస్తున్నా. యాడ్ గేట్వే చార్జెస్ పడతాయి, డిలీట్ చేయండి. ఎలాస్టిక్ ఐపీ కూడా. ఓకే, ఇవి కామన్ ట్యాగ్స్ అండ్ ఇవి కామన్ ట్యాగ్స్ అనేది ప్రతి రిసోర్స్ కి అదే. మనం కావాలంటే యూజర్ కి ఇంకొక ఆప్షన్ ఇవ్వచ్చు. మీరేమైనా విపిసికి స్పెసిఫిక్ ట్యాగ్స్ ఏమైనా యూజ్ చేయాలనుకుంటే చేయండి. మీకు కావాలంటే కొత్తగా ఏదైనా ట్యాగ్స్ యాడ్ చేసుకోవాలంటే విపిసి కోసం స్పెసిఫిక్ గా మీకు కావాల్సింది డిఫాల్ట్ ఈక్వల్ టు ఎంటీ. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, కామన్ ట్యాగ్స్ var డాట్ విపిసి ట్యాగ్స్ ఇలా అన్నిటిని మర్జ్ చేయొచ్చు. ఇది యూజర్ ఇష్టం అనమాట, పాస్ చేయడమా పాస్ చేయకపోవడమా అనేది. ఎందుకంటే అతనికి ఏమైనా స్పెషల్ గా కావాలి అనుకుంటే అతను ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏమైనా వేరియబుల్ విపిసి ట్యాగ్స్ అని ఇచ్చుకొని ఇక్కడ ఏమైనా డిఫాల్ట్ ఈక్వల్ టు పర్పస్ అనేది ఒకటి రాసుకొని అసైన్మెంట్ అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ పాస్ చేయాలి విపిసి ట్యాగ్స్ ఈక్వల్ టు var డాట్ విపిసి ట్యాగ్స్. అప్పుడు అన్ని ట్యాగ్స్ మర్జ్ అవుతాయి, కామన్ ట్యాగ్స్, విపిసి ట్యాగ్స్. నేమ్ అనేది అక్కడ ఆటోమేటిక్ గా మనం ఆప్షన్ ఇవ్వట్లేదు, నేమ్ అనేది మనమే డిసైడ్ చేస్తున్నాం. ఎందుకంటే నేమింగ్ అనేది మనం యూజర్స్ కి ఇచ్చామంటే మన కంపెనీలో యూజర్స్ వాళ్ళ ఇష్టానికి నేమ్లు పెట్టేస్తారు, ఒక స్టాండర్డ్స్ అనేది లేకుండా పోతాయని మనం ఇట్లా డిసైడ్ అయ్యాం. మీరు ఎన్ని మ్యాప్లైనా మర్జ్ చేసుకోవచ్చు, అలాని ఒక 10-20 పెట్టద్దు. ఓకే, ఇప్పుడు ఇది కూడా యాడ్ అయింది, టెరాఫార్మ్ అప్లై. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే మన ట్యాగ్స్ అన్ని ఇక్కడ నీట్ గా ఉంటాయి. చెక్ నేమ్ ఏంటి, బస్ యాడ్ అవ్వలేదా? విపిసి ట్యాగ్స్ పంపించాను, విపిసి ట్యాగ్స్ ఉంది, మెయిన్ లో కూడా విపిసి ట్యాగ్స్ ఉంది. ప్రాజెక్ట్ ఎక్స్పెన్స్, నేమ్, టెరాఫార్మ్ ట్రూ, ఎన్విరాన్మెంట్ డెవ్. ఏమైంది దీనికి? వచ్చింది. ఓకే, ఎలాస్టిక్ టైపింగ్ కూడా రిలీజ్ చేయండి పాత దాంట్లో. ఇప్పుడు ఇదంతా మనం టెరాఫార్మ్ ద్వారా చేసేప్పుడు సింగిల్ డెస్ట్రాయ్ కొడితే మొత్తం అయిపోతుంది. So we can stop till here today. మీరు డెస్ట్రాయ్ చేయండి, టెరాఫార్మ్ destroy auto approve. Okay, na? Let us have few questions. Ashok, yes.
గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్, చెప్పండి. యా, ఇప్పుడు మీరు నాట్ గేట్వే అది మనం అంటే మనం మళ్ళీ డిలీట్ చేసేసాం కదా నాట్ గేట్వే. సో అది అవర్లీ బేస్ కౌంట్ ఉంటుంది ఎవరు, దాని ఛార్జెస్ ఎలా ఉంటాయి అనేది. బట్ ఎవ్రీ సెషన్ మనం అది డిలీట్ చేస్తూ పోవాలి కదా. అవర్లీ బేసే ఉండొచ్చు. ఓకే, అంటే మనం చార్జెస్ అనేది మనం ఏం గుర్తుండవు బ్రో, మనం ఇక్కడ వెళ్ళి సెర్చ్ చేసుకోవడమే. అవర్లీ బేస్ అయితే చూడండి, $0.045 డిలీట్ చేసుకోండి. ఓకే ఓకే ఓకే. శ్రీకాంత్ రెడ్డి. ఇన్స్టెన్స్ టెనెన్సీ అంటే ఏంటన్నా? ఇన్స్టెన్స్ టెనెన్సీ అంటే మీకు ఒక హోమ్ లోకి ఉండే టెనెంట్ లాగా. ఇప్పుడు ఒక సర్వర్ లో 2 అప్లికేషన్స్ ని పెట్టొచ్చు కదా. టెనెన్సీ అంటే ఒకే ఇంట్లో 2 ఉండడం లాగా అన్నమాట. ఇన్స్టెన్స్ టెనెన్సీ అంటే ఒకే విపిసిలో మల్టిపుల్ EC2s ని డిప్లాయ్ చేసేలాగా అండర్లయింగ్ అన్నమాట అది. సో అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏంటి అంటే AWS ఒకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడి మల్టిపుల్ అప్లికేషన్స్ ని హోస్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు విపిసి క్రియేట్ చేశారంటే మీకోసం సపరేట్ గా హార్డ్వేర్ ఏం కొనదన్నమాట. ఓకే. సో నేను ఇంకా డీటెయిల్ చెప్పాలంటే నేను ఒక సర్వర్ లో 2 ప్రాజెక్ట్స్ ని డిప్లాయ్ చేయొచ్చా చేయలేనా? సర్వర్ లో 2 ప్రాజెక్ట్స్ ని దట్ బేస్డ్ ఆన్ సర్వర్ ఉంటుంది కదా. సరే, సర్వర్ అనేది మంచి కెపాసిటీనే ఉంది. 2 అప్లికేషన్స్ ని హోస్ట్ చేయొచ్చా చేయలేనా? చేయొచ్చు అనుకుంటా అన్న, మేబీ, ఐ డోంట్ నో. చేయొచ్చు, ఆబ్వియస్లీ చేయొచ్చు. జస్ట్ డిఫరెంట్ పోర్ట్ నెంబర్ వాడాలంతే. సో ఇప్పుడు నేను TCS కంపెనీ HDFC వాళ్ళతో నేను ICICI బ్యాంక్ అప్లికేషన్స్ ని ఏ సర్వర్స్ లో అయితే పెడుతున్నానో అక్కడ మీ HDFC బ్యాంక్ అప్లికేషన్స్ ని కూడా ప్లేస్ చేస్తాను అంటే వాళ్ళు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? హలో 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 హలో, వినిపిస్తున్నాను? వినిపిస్తుంది. యా ఒప్పుకోరు అనుకుంటా, ఐ థింక్ సో. ఎందుకంటే డిఫరెంట్ కదా, బ్యాంకింగ్ వాళ్ళు కదా. సో బ్యాంకింగ్ వాళ్ళు ఒప్పుకోరు. అలానే కానీ AWS ఏంటి అంటే నేను ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాను, నా కోసం సపరేట్ గా హార్డ్వేర్ క్రియేట్ చేయమంటే చేయదన్నమాట ఆబ్వియస్లీ. కానీ వాళ్ళు సెక్యూర్ గానే ఉంచుతారు, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది ఇక్కడ. కానీ ఇప్పుడు నాసా వాళ్ళు నాసా కూడా నేను మీకు అన్ని అప్లికేషన్స్ తో కలిసి పెడతానంటే నాసా వాళ్ళు ఏంటి, అది హైలీ సెక్యూర్ కదా నాసా అనేది. ప్రపంచంలో కల్లా సెక్యూర్ అప్లికేషన్స్ అక్కడ రన్ అవుతుంటాయి. ఇప్పుడు ఆబ్వియస్లీ 99.999% ఎలాంటి ప్రాబ్లం రాదు. బట్ నాసా అనేది 0.0001% ఛాన్స్ కూడా తీసుకోదన్నమాట. వాళ్ళు ఏం చెప్తారంటే నా కోసం సపరేట్ గా ఒక హార్డ్వేర్ నువ్వు క్రియేట్ చెయ్యి, సపరేట్ ర్యామ్, సపరేట్ హార్డ్ డిస్క్ ఇట్లంతా క్రియేట్ చెయ్యి, నాది వేరే వాళ్ళతో షేర్ అవ్వకూడదు. అప్పుడు వాళ్ళకి 200% సెక్యూరిటీ వస్తుంది అనమాట. బట్ మనం చేసే HDFC అయినా ఏదైనా కూడా మోస్ట్లీ మనం ఇన్స్టెన్స్ టెనెన్సీ డిఫాల్ట్ కి వెళ్ళాము అంటే అండర్లయింగ్ లో ఉండే పేరు అందరికీ సేమే, బట్ అది ఎవరు దాన్ని యాక్సెస్ చేయలేరు అనమాట మోస్ట్లీ. అది అతి పెద్ద సెక్యూరిటీ లీక్ జరిగితే తప్ప. ఓకేనా? శివప్రసాద్ రెడ్డి. శివ గారు, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం అనేటివి క్రియేట్ చేసాం కదా ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు. సో మనం ఎవరీ 60 days ప్రాజెక్ట్ లో ఇన్స్టెన్స్ రొటేట్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా మనం సబ్నెట్స్ కూడా క్రియేట్ చేయాలా, లేకుంటే రెగ్యులర్ గా పర్మనెంట్ గా అవే ఉంటాయి? సబ్నెట్స్ VPC లని ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటాయి, ఓన్లీ ఇన్స్టెన్సెస్ మాత్రమే AMIs చేంజ్ అవుతాయి అంతే. ఓకే, జస్ట్ AMIs ఏవైతే మనం మళ్ళీ డిప్లాయ్ చేస్తామో ఆటోమేటిక్ గా అవి ఆ సబ్నెట్స్ ను పిక్ చేస్తాయి ఆటోమేటిక్. అంతే. ఓకే, అంతే. వెంకటేష్. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం VPC క్రియేట్ చేసేటప్పుడు మనం ఇందాక డెవ్ అని ఇచ్చాం కదా. సో రియల్ టైమ్ లో ప్రతి ఎన్వైరన్మెంట్ కి ఒక సపరేట్ VPC ఉంటుందా, లేకపోతే ఒకే VPC లోనే డెవ్, UAT, ప్రాడ్ 3 ఇన్స్టెన్సెస్? ప్రతి ఎన్విరాన్మెంట్ కి సపరేట్ AWS అకౌంటే ఉంటుంది.
సపరేట్ Okay. అకౌంటే ఉన్నప్పుడు మీరు ఇది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న కంపెనీస్ అయితే ఒకే అకౌంట్, పెద్ద పెద్ద కంపెనీస్ అయితే కొన్ని దాంట్లో 50-60 అకౌంట్లు కూడా ఉంటాయి కొన్ని కంపెనీస్ లో. ప్రాజెక్ట్ అట్లా మారుస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. ఒక మిడ్ రేంజ్ కంపెనీస్ అయితే అట్లీస్ట్ డెవలప్మెంట్ కి ఒక అకౌంట్, ప్రొడక్షన్ కి ఒక అకౌంట్ అలా ఉంటాయి. ఒక అప్లికేషన్ కి 3 డిఫరెంట్ అకౌంట్స్ యూజ్ చేస్తారు అనమాట అయితే. మేబీ Yes, correct. కంపెనీస్ అయితే. కరెక్ట్, మినిమం అది. సో అప్పుడు ఇంకా ఎలాంటి గొడవ ఉండదు మనకు. ఓకే, థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్. జ్యోతి. హాయ్ శివ గారు. హాయ్. మనము ఇప్పుడు vpc.tf అని క్రియేట్ చేశారు కదా, ఇప్పుడు సేమ్ మనం వేరియబుల్స్ లో పెడుతున్నాం కదా, మళ్ళీ VPC లో అంటే వాట్ ఈస్ ద నెసెసిటీ, అది అర్థం కాలేదు నాకు. మీ ఇష్టం, మీరు పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉంచుకోవచ్చు. బట్ మీరు ఎప్పుడైనా చేంజెస్ చేయాలి అనుకున్నా, వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఎప్పుడైనా చేంజెస్ చేయాలనుకుంటే వేరే వాటికి డిస్టర్బెన్స్ లేకుండా ఇలా వేరియబుల్ లో పెట్టుకోవడం, ఇది కొంచెం నీట్ గా ఉంటుంది అనమాట, చూడడానికైనా మేనేజ్ చేసుకోవడానికైనా. బట్ అదే మ్యాండేటరీ ఏం కాదు, మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే ఐ థాట్ లైక్ కోడ్ ని మనం ఎక్స్టెండ్ చేసినట్టు అనిపించింది ఈ ఫైల్, సో నెసెసిటీనా కాదా అని అర్థం కాలేదు. ఓకే, సో నీట్ గా ప్రాపర్ గా ఉండడం కోసం పెట్టుకున్నాం అంతే కదా. ఇప్పుడు మాడ్యూల్ డెవలపర్స్ వేరే వాళ్ళు, మాడ్యూల్ యూజర్స్ వేరే వాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తున్నారో అనేది మీకు అనవసరం. బట్ మీ వరకు మీ కోడ్ నీట్ గా మీకు ఉండాలి. ఓకే 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 ఓకే, సో పైన వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఓకే మన డాక్యుమెంటేషన్ చేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం, బట్ మనం ఇక్కడ ఎందుకు ఇట్లా కనిపించేలాగా పెట్టుకోవడం, ఎడిట్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో మళ్ళీ అని చెప్పేసి సపరేట్ గా పెట్టుకున్నప్పుడు మీకు చూడడానికి, మేనేజ్ చేసుకోవడానికి రెండింటికి బాగుంటుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. విష్ణుప్రియ వరద. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. ఇది మీరు సైడర్స్ చెప్తున్నప్పుడు 10.0.0./16 ఇచ్చారు, సబ్నెట్స్ కి /24 ఇచ్చారు. అయితే మనము ఈ 16, 24 చూసే వాటిని చూసి ఐడెంటిఫై చేసేయచ్చు, అంటే ఇది 16 బిలాంగ్స్ టు ఉంది కాబట్టి ఇది VPC కి బిలాంగ్ అవుతుంది, /24 ఉంది కాబట్టి 3 ఆక్టివ్స్ యూజ్ అయిపోయి, ఒకటే ఉంది కాబట్టి ఈ సబ్నెట్ కి యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం అట్లా నంబర్ చూసి చెప్పగలంతా? ఏదైనా VPC అంటే హైయర్ రేంజ్ కదా, VPC ఇస్ అడిషన్ ఆఫ్ సబ్నెట్స్ కదా. ఓకే, ఇలా చూసి ఏం చెప్పలేం మనం, ఎట్లయినా ఇవ్వచ్చు. మీ ఇష్టం, మీరు ఇక్కడ /24 అయినా ఇచ్చుకోవచ్చు VPC. ఓకే, అట్లా ఫిక్స్డ్ అయితే ఇంకా మనకి మీ ఇష్టం. ఇది మనం మాక్సిమం ఇచ్చుకున్నాం, మాక్సిమం ఇచ్చినంత మాత్రం మనకు మనీ ఏం పడదు. మీరు మినిమం ఇచ్చుకున్నా అంతే, మాక్సిమం ఇచ్చుకున్నా అంతే. ఇదంతా లాజికల్ అనమాట. IP అడ్రస్ ఇప్పుడు మన హోమ్ లో మన మోడెమ్ కి ఒక 20 సిస్టమ్స్ ని కనెక్ట్ చేస్తే ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ పడతాయా? లేదు. సో అలానే ఇక్కడ కూడా మీకు ఆప్షన్ ఇచ్చారు. ఓకే ఆప్షన్ ఇచ్చినంత మాత్రం మనీ ఏం పడదు, మీ ఇష్టం అది. /32 అంటే మనకి ఒకటే IP ఉంటుంది, అసలు IPs ఉంటుంది. /32 ఇట్స్ నథింగ్ బట్ IP అడ్రస్. /24 అన్నారు కదా, అలాగే /32 కూడా చూసాను. అంటే /32 అంటే ఇట్స్ నథింగ్ బట్ IP అడ్రస్ అంతే. అంతే, ఒకటే వస్తుంది, ఒకటే IP అడ్రస్. ఒకటే, అదే IP అడ్రస్. దాన్ని ఆ రేంజ్ లో అలా రాయాలి అనుకుంటే అలా రాయొచ్చు అంతే. బట్ దట్ బిలాంగ్స్ టు ఓన్లీ వన్ ఇన్స్టెన్స్. ఓకే. ఇంకోటి ఫస్ట్ 2 ఆక్టివ్స్ బ్లాక్ ఫర్ ది నెట్వర్కింగ్ అంటున్నారు. సో దేనికని జనరల్ గా మామూలుగా ఎందుకు నెట్వర్కింగ్ అంటే ఎట్లా? అది చాలా అంటే చాలా పెద్ద కాన్సెప్ట్. ఓకే, అంటే మీకు ఒకవేళ టైం ఉండి ఇక్కడ ఓకే, ఇప్పుడు గూగుల్ IP అడ్రస్ నేను కొట్టానంటే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో google.com అని ఇచ్చాం, IPv4 వస్తే బెటర్. IPv4 కి ఏమైనా ఆప్షన్ ఉందా? సరే, ఒకవేళ గూగుల్ IPv4 అడ్రస్ అనేది ఇలా ఉందనుకుందాం. ఓకే, సో ఇది గూగుల్ కి అని ఎట్లా తెలుస్తుంది మనకి IP అడ్రస్? గూగుల్ నెట్వర్క్ లోకి ఎలా వెళ్తుంది? ఇప్పుడు నా హోమ్ నెట్వర్క్ నుంచి గూగుల్ నెట్వర్క్ లోకి ఎంటర్ అవ్వాలి కదా.
గూగుల్ నెట్వర్క్ లాగా కాకుండా ఫేస్బుక్ నెట్వర్క్ లోకి ఎంటర్ అవ్వకూడదు. సో అవును. ఐపీ అడ్రస్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి నెట్వర్క్, ఇంకొకటి హోస్ట్. ఐపీ ఈక్వల్ టు నెట్వర్క్ ఐడి ప్లస్ హోస్ట్ ఐడి. అంటే అందులోనే మీకు గూగుల్ యొక్క నెట్వర్క్ ఐడి ఉంది, గూగుల్ యొక్క సర్వర్ అడ్రస్ 2 ఉన్నాయి. సో ఇది అంటే చాలా పెద్ద కాన్సెప్ట్. ఓకే, సో దీనికోసం మీకు టైం ఉంటే, ఇప్పుడు నేను చెప్పినంత మీకు ప్రాక్టీస్ చేసి మీకు ఇంకా టైం ఉంటే యూట్యూబ్ లో నెట్వర్కింగ్ బై రావుల రవీంద్ర అని ఉంటుంది. ఓకే, సో అవి చూడొచ్చు. ఓకేనండి. ఇది ఇంకొకటి టెరాఫార్మ్స్ లో బ్యాక్ ఎండ్ లో కీ అనేది ఇస్తున్నారు. అది అంటే యూనిక్ గా ఉండాలి అని అన్నారు. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కీ ఏంటండి అక్కడ? అదే ఇప్పుడు ఈ నేమ్ తో మన స్టేట్ అనేది అక్కడ సేవ్ అవుతుంది. స్టేటా? ఓకే, టెరాఫార్మ్ స్టేట్. ఓకే, ఓకే. మీరు వేరే దాంట్లో కూడా మళ్ళీ ఇదే కీ ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వేరే ప్రాజెక్ట్ లో దాని కీ వచ్చేసి అక్కడ పడుతుంది. జస్ట్ స్టేట్ లో ఐడెంటిఫై చేసుకోవడానికి మాత్రమే దీని యొక్క సిగ్నిఫికెన్స్ కీ అనేది. ఈ ప్రాజెక్ట్ యొక్క స్టేట్ మొత్తం, ఈ రెపోజిటరీ యొక్క స్టేట్ మొత్తం ఇక్కడ ఉంటుంది ఈ ఫైల్లో, VPC-test అనే దాంట్లో. మీరు ఇంకొక రెపోలో కూడా ఇదే ఇచ్చారనుకోండి, దాని స్టేట్ కూడా వచ్చి ఇక్కడ మర్జ్ అయిపోతుంది. ఓకే, ఓకే. సో స్టేట్ ఫైల్ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం కీ అనుకోవచ్చు. ఎస్. ఓకే. ఇంకోటండి, ఇది డేటాబేస్ లో మీరు చెప్పేటప్పుడు ఐపీస్ రిలేటెడ్ది అగ్రెస్ లో, అంటే డేటాబేస్ కి అగ్రెస్ 000 ఇచ్చారు ఇంటర్నెట్ త్రూ నాట్ గేట్. ఎందుకు అంత, అంటే డేటాబేస్ కి ఇంటర్నెట్ ఇవ్వాల్సిన అంత అవసరం ఏముంది? డైరెక్ట్ గా మనం అక్కడికి మామూలు ఇవ్వచ్చు కదా అని. అగ్రెస్ అంటే అర్థమైంది. మీకు ఇప్పుడు MySQL సర్వర్ నేను ఇన్స్టాల్ చేయాలి డేటాబేస్ EC2 లో, అది ఇంటర్నెట్ లోంచే కదా వస్తుంది మనకు. అవును, అది ఇన్కమింగ్. కానీ అగ్రెస్ మీరు అనే అగ్రెస్ 00 పెట్టరు అంటే ఇక్కడ లోపల నుంచి బయటకి. నేను DNF ఇన్స్టాల్ MySQL సర్వర్ అనేది రన్ చేశాను అనుకోండి నా డేటాబేస్ సర్వర్ లో, ట్రాఫిక్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇంటర్నెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. నా సర్వర్ లో నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నానా, ఇంటర్నెట్ నన్ను రిక్వెస్ట్ చేస్తుందా? ఇంటర్నెట్ నన్ను రిక్వెస్ట్ చేస్తుందా MySQL ఇన్స్టాల్ చేసుకున్నావు అని. ఓకే. So my EC2 is requesting internet to provide MySQL server package. నేను ఇంటర్నెట్ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను google.com అని అక్కడ కొట్టాను అంటే దాని మీనింగ్ ఏంటి? నేను ఇంటర్నెట్ ని రిక్వెస్ట్ చేస్తున్నా నాకు google.com పేజ్ ఇవ్వమని. ఇక్కడ నేను ఇది కొట్టానంటే మీనింగ్ ఏంటి? నా EC2 ఇన్స్టెన్స్ నేను ఇంటర్నెట్ ని రిక్వెస్ట్ చేస్తున్నా MySQL సర్వర్ నాకు ఇన్స్టాల్ చేయమని. సో ట్రాఫిక్ ఈస్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ సర్వర్. ఓకే, 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 గాట్ ఇట్. సో ఇంకొక లాస్ట్ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్ అండి. ఇది మీరు చెప్తున్నారు, అంటే మీరు ఆల్రెడీ ఎప్పుడు చెప్తున్నారు, ప్రతిసారి చెప్తున్నారు, ఫస్ట్ వీడియో చూడండి, తర్వాత నోట్స్, అంటే మన క్లాస్ లో 50% అర్థం అవుతుంది, తర్వాత వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఒకసారి చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అంటున్నారు. తర్వాత నోట్స్ క్లోజ్ చేసేసి, అది నోట్స్ చూస్తూ ఒకసారి ప్రాక్టీస్ చేయమన్నారు. థర్డ్ స్టెప్ వచ్చేసి నోట్స్ వీడియో 2 క్లోజ్ చేసేసి డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేయమంటున్నారు. సో నాకు అంత టైం, అంటే మీరు ఇదివరకు అడిగినప్పుడు కూడా చెప్పారు టైం పడుతుంది ఎక్కువ అని, చెయ్యాలి అని. నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు నేను చేస్తుంది కరెక్టో కాదో జస్ట్ కన్ఫర్మేషన్ కోసం నేనేం చేస్తున్నానంటే, వీడియో అప్లోడ్ అవ్వగానే దాంతో పాటు ప్యారల్ గా నోట్స్ రాసుకుంటున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ అలా చేస్తా ఉంటే వీడియో 3/4 హాఫ్ కూడా అవ్వట్లేదు, అంటే డే అంతా కూడా. సో నెక్స్ట్ డే వచ్చేటప్పటికి మళ్ళీ కొత్త టాపిక్స్ అవుతుంది, ఇది వచ్చేసి బ్యాక్లాగ్ కింద వెళ్తుంది. సో నేను చెప్పింది ఆ వే ఏంటి అంటే, అసలు అది ఎలాంటి ఐడియా లేని వాళ్ళకి, ఐటీలో గురించి కానీ డెవాప్స్ గురించి కానీ 0 ఐడియా ఉండేవాళ్ళు. బట్ ఆల్రెడీ ఐటీలో ఉండే వాళ్ళకి మీకు కొంత ఐడియా ఉండి ఉంటుంది కదా. నేను చెప్పేది అట్లీస్ట్ 50% కంటే ఎక్కువే అర్థమవుతుంటుంది కదా. మీరు కొంచెం స్పీడ్ గా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, బట్ అది అప్ టు ద పర్సన్. ఓకే, ఓకేనా, రాజశేఖర్ మోస్ట్ వెల్కమ్. రాజశేఖర్. హాయ్ శివ.
హాయ్. ఇప్పుడు సబ్నెట్స్ లో డేటాబేస్ కి మనం ఓన్లీ ప్రైవేట్ సబ్నెట్ ఇచ్చాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇష్యూ వచ్చి డెవలప్మెంట్ టీం వాళ్ళు యాక్సెస్ అడుగుతుంటారు కదా. సో అలాంటి టైంలో మనం వాళ్ళకి యాక్సెస్ ఎలా ఇవ్వగలం? ఇప్పుడు VPN, Bastion ఇలా ఉంటాయి, వాటి ద్వారా ఇవ్వగలం. ఓకే. సో అది అది సెపరేట్ చేస్తాం మనం నెక్స్ట్. ఓకే. ఓకే షూర్. లక్ష్మణ్. హాయ్ అన్న. హాయ్. నా ఎస్టర్డే క్లాస్ డౌట్, మనం రౌట్ 53 రికార్డ్స్ క్రియేట్ చేసి ఒకసారి ఓపెన్ చేస్తారా? చెప్పండి. టిఎఫ్ ఫ్యార్స్ ఉందిగా, ఫ్యార్స్ ని ఇక్కడ నేమ్ లో వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ టూ కూడా ట్రూ అవ్వాలి కదా. ఇక్కడ ప్రాడ్ ఇచ్చాం కదా. ఇక్కడ మనం ప్రాడ్ లో టెస్ట్ చేసేప్పుడు మనకు డొమైన్ నేమ్ వస్తుంది, కానీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ చేసినప్పుడు రాదుగా. రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ యూస్ చేసినప్పుడు అదే వస్తుంది, -QA అని వస్తుంది. అంటే మనం ప్రాడ్ లో టెస్ట్ చేసేప్పుడు ఇక్కడ 2 కండిషన్స్ ట్రూ అవుతాయి, అప్పుడు మనకు డొమైన్ నేమ్ వస్తుంది. కానీ డెవ్ లో టెస్ట్ చేసేప్పుడు ఇక్కడ డొమైన్ నేమ్ రాదు. డెవ్ వస్తుంది. మనము డెవ్ అనేది ఇంటర్నల్ ఇంటర్నల్ కాబట్టి మనం ఇలా ఇచ్చుకుంటాం, ఇంటర్నల్ కదా. మీరు పబ్లిక్ కి ఇలాంటి డొమైన్ ఇవ్వం కదా. మనం పబ్లిక్ కి ఇలాంటి డొమైన్ ఇస్తామా? frontend-prod. ఇలా యాక్సెస్ చేయండి మన వెబ్సైట్ అని ఇస్తామా? ఇవ్వం కదా. ఇప్పుడు facebook.com, hdfcbank.com, icicibank.com, tcs.com ఇట్లా ఇస్తారు. ఇప్పుడు మనకు frontend-prod.tcs.com చేయండి అని ఎవరు చెప్పారనమాట. సో అందుకని ప్రొడక్షన్ కి బయటకు వెళ్ళే అడ్రస్ ఇలా ఇస్తాము, డొమైన్. ఇంటర్నల్ గా మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. నేను ఎట్లా చేశానంటే అక్కడ డైరెక్ట్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే మనం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లోకి వెళ్ళేటప్పుడు సేమ్ వెళ్తుంది కదా, మనం ఏం కోడ్ చేంజ్ చేయకుండా డైరెక్ట్ తీసేసుకుంటుంది కదా. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ చెప్తూ డైరెక్ట్ తీసేసుకుంటుంది. ఏంటంటే ఆ డొమైన్ నేమ్ సేమ్ వస్తుంది, కానీ పబ్లిక్ ఐపి రీప్లేస్ అవుతుంది. నేమ్ అనేది చేంజ్ అవుతుంది. MySQL-dev QA అయితే MySQL-QA అని వస్తుంది. అప్పుడు రికార్డ్ వేరే కదా. అంటే నేను డొమైన్ గురించి మాట్లాడుతున్నాను. అంటే మనం డొమైన్ ఏదైనా కానివ్వండి, ఇది కూడా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ అన్న. అంటే నేను ఓకే ఒకసారి QA జాయిన్ అవ్వండి, స్టిల్ ఏమైనా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే అది మీరు షేర్ చేస్తే కానీ చెప్పలేము. హాయ్ శివ, నాకు 1 more క్వశ్చన్ ఉంది. చెప్పండి. టెరాఫామ్ ఇప్పుడు ఓపెన్ సోర్స్ కాదని చూశాను ఇక్కడ. అది ఓపెన్ సోర్స్ కదా మనం యూజ్ చేస్తుండేది. ఓకే, అదేదో BSU లైసెన్స్ సంథింగ్ చేంజ్ చేశారన్నారు. అదేమైనా ప్రాబ్లం అవుతుందా ఫ్యూచర్ లో మనకి? ఎలా? అవునా, జనరల్ గా టెరాఫామ్ ఎంటర్ప్రైజ్ అనేది ఉంది. ఓకే, సో కమ్యూనిటీ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ 2 ఉన్నాయి. ఎంటర్ప్రైజ్ అంటే అది వేరే, టెరాఫామ్ అంటే ఓపెన్ సోర్స్, ఎంటర్ప్రైజ్ అంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది వాళ్ళ నుంచి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. That's all for today's session. Have a nice day. See you tomorrow. Bye bye.